విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినమున సభలో మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత రాత్రి ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి మనమందరం కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం ఎంత గొప్ప విషయమో, ఆ దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే మనకు కావాల్సినటువంటి అర్హత, యథార్థత, నీతి, దేవునికి లోబడే గుణం, ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేటువంటి జీవితం అని నిన్నటి దినాన చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియులారా, మీరు గమనించండి, కోడిగుడ్లు కోడి పెట్ట పొదిగినప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు బయటకు వస్తాయి కొన్నాళ్ళకి. అవి చాలా చిన్నగా ఉంటాయి. వాటికి ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వగలరు అంటే కోళ్ళ గూడు ఇవ్వలేదు. కోళ్ళ గూడు కొంతవరకు ఇవ్వగలదు ప్రొటెక్షన్. ఆ గూడును పగలగొట్టి కూడా అవసరమైతే ఏవైనా వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వాటికి సరైన ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరంటే ఆ తల్లి పెట్ట, కోడి పెట్ట. ఆ పిల్లలన్నిటినీ కూడా మేత మేస్తున్నప్పుడు తనతో పాటు తిప్పుకొని తన రెక్కల చాటున, రెక్కలు బాగా విప్పి ఆ రెక్కల చాటున వాటిని భద్రపరిచి పైన ఆకాశంలో ఎక్కడో తిరుగుతున్నటువంటి గ్రద్ద బారిన అవి పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మనం మన కళ్ళతో చూస్తున్నాం. దేవుడు కూడా ఇలాంటి పోలికతో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఇదే పోలికతో కొన్ని విషయాలు దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. నేను కూడా మిమ్మల్ని అలాగే ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను. నా రెక్కల నీడలో మీకు ఏం కల్పించాను? ఆశ్రయం కల్పించాను. ఆయన రెక్కల నీడలో ఉండడం అనేది, ఆయన రెక్కల చాటును నివసించడం అనేది ఆయన సన్నిధిలో నివసించడం అని అర్థం. ఎవరైనా సన్నిధిలో నివసించగలరు అని అంటే, రాత్రి మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఈ అర్హతను సంపాదించుకున్నారో వాళ్ళే ఆయన సన్నిధిలో నివసిస్తారు. చాలామంది ఇక్కడ దేవుని పిల్లలుగా కూడుకున్నారు. మీరందరూ క్రైస్తవులను పిలువబడతారు. కానీ మీ అందరికీ దేవుని కాపుదల ఉంటుంది అనుకుంటే అది పొరపాటు సుమా. అందరికీ ఆయన కాపుదల ఉండదు, కొందరికీ ఉంటుంది. అందరికీ ఎందుకు ఉండదు అనంటే, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఎవరితో అయితే ఆయన సన్నిధి వస్తుందో, సన్నిధి ఒకే చోట ఉండదు, అది మన జీవితానికి సంబంధించి, మన హృదయానికి సంబంధించిందని చెప్పాను కదా. నువ్వు దేవునితో చక్కటి సహవాసం కలిగి, చక్కటి సంబంధం కలిగి వ్యవహరిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటావు, నిరంతరము దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు. ఎవరైతే ఆయనకు విరోధంగా బ్రతుకుతుంటారో, ఎవరైతే ఆయన మార్గాలను ఇష్టపడరో,
ఎవరైతే ఆయన యందు నమ్మకంగా కొనసాగరో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించరో వారితో దేవుని సన్నిధి ఉండదు. ఒకవేళ వారు దేవుని సన్నిధిలో ఉండి, అనగా అప్పటి వరకు ఆయన కొరకు బ్రతికి ఒకవేళ తప్పుదారిలోకి వెళ్ళిపోతే ఎవరిలాగా? కయీన్లాగా. రాత్రి మీరు విన్నారు కదా, తప్పుదారిలోకి వెళ్ళిపోతే కయీన్లాగా మొదట దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేస్తాడు. కయీన్కి కూడా దేవుడు హెచ్చరిక చేశాడా చేయలేదా? చేశాడు కదా. నీవు సత్క్రియ చేసిన ఎడల నీకు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, దాని ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నువ్వు నష్టపోతావు. నేను నీకు ముందే చెప్తున్నాను, చిన్న తేడా కనబడినప్పుడే, నా సన్నిధిలో ఉండగా చిన్న తేడా కనబడినప్పుడే నీకు చెప్తున్నాను, నువ్వు ఇప్పుడే మారితే మంచిది. నువ్వు ఆల్రెడీ తప్పు మార్గంలోకి వెళ్ళిపోయావు, నీ ఆలోచనలు మారిపోయాయి. నువ్వు ఇప్పుడే నా వాక్యాన్ని విని, లేదా నా గద్దింపును విని, నా మాట విని, నా ఆజ్ఞ విని జాగ్రత్త పడితే మంచిది. లేదు నేను జాగ్రత్త పడను, నేను ఇలాగే ఉంటాను, నాకు ఏదనిపిస్తే దుష్ట సంబంధమైన కార్యకలాపాలు చేస్తాను, నా మనసుకి ఏ ఫీలింగ్ కలిగితే ఆ ఫీలింగ్ ప్రకారంగా నేను చేసుకుంటూ పోతాను, నీది నీదే నాది నాదే అన్నట్టుగా వ్యవహరించారనుకోండి, ఆ తర్వాత కయీను ఎలాగైతే దేశదెమ్మరిగా యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడో, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వెళ్ళగొట్టబడతారు. దేవుని సన్నిధిలో ఉండే ప్రొటెక్షన్ కోల్పోతారు. అది చాలా గొప్ప ప్రొటెక్షన్. దేవుని సన్నిధిలో అదొక మంచి అద్భుతమైన అవకాశం మనకి, ఆయన సన్నిధిలో ఉండడం అంటే. నీతిమంతులైన సన్నిధిలో వర్ధిల్లుతారు, యథార్థవంతులైన సన్నిధిని నివసిస్తారు, సత్య మార్గాలను అనుసరించేవారు ఆయన సన్నిధి కాంతిలో నడుస్తారు, ఆయన సన్నిధానవర్తనులుగా ఉంటారు. అది చాలా సంతోషకరమైన సమయం, అది చాలా సంతోషకరమైన విషయం. దేవుడు కూడా మనల్ని అలాగే ఉండాలని కోరుతున్నాడు. నిజంగా మన ఇంట్లో మనకున్న భద్రత బస్ స్టాండ్లో ఉంటుందా? చెప్పండి, మీరే చెప్పండి. ఆడపిల్లలు, ఏమ్మా చెల్లెమల్లారా, మీ ఇంట్లో ఉన్న భద్రత బస్ స్టాండ్లో ఉంటుందా? మీకు ఉంటుందా? ఉండదు. గాంధీ గారు ఎప్పుడో చెప్పారట, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. ఇంకా భూమి ఉన్నంత వరకు అయితే రాదు స్వాతంత్రం. ఇంకా గాంధీ గారి మాట నెరవేరదు. భూమి నిలిచి ఉన్నంత వరకు మనకేం రాదు, ఇంకా స్వాతంత్రం రాదని చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడవడం పల్లెల్లోనూ సాధ్యం కాదు, పట్టణాల్లోనూ సాధ్యం కాదు. సో ఇంక మనకి స్వతంత్రం రాదు, రానే రాదు, ఇంకెప్పటికీ రాదు, ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా మనకి ఇంకా స్వతంత్రం రానట్టే, ఇంకా రానట్టే, డౌట్ ఏం లేదు అందులో. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ఘోరాలు, నేరాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. అదే ఆడపిల్ల దగ్గర అన్నయ్య నాన్న పక్క పక్కన నిలబడి ఇద్దరు కలిసి నడుస్తున్నారు అనుకోండి, అర్ధరాత్రి రేటు అపరాత్రి రేటు ఎప్పుడైనా నడుస్తుంది. ఒక పక్క అన్నయ్య, ఒక పక్క నాన్న, వెనకేమో తమ్ముడు, ముందేమో తాత ఉన్నారనుకోండి, ఇంకా ఆడపిల్లకి ఏమైనా భయం ఉంటుందా? ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ముందు తాతయ్య ఉన్నాడు, పక్కనేమో అన్నయ్య ఉన్నాడు, ఈ పక్కనేమో తమ్ముడు ఉన్నాడు, వెనకేమో నాన్న ఉన్నాడు, చాలు ఇంకా హ్యాపీగా ఎవడొస్తాడో చూసుకుందాం అన్నట్టు వెళ్తుంది. అదే ఆడపిల్ల బస్ స్టాండ్లో అర్ధరాత్రి ఒంటరిగా పడుకుంటే ఎంత ప్రమాదమో మీకు తెలియంది కాదు. అలాగే ప్రియులరా, దీనికంటే ప్రమాదం ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలే వెదకుచూ తిరుగులాడుచున్న అపవాది. పాపం చేస్తున్నప్పుడు అది మీకు రుచిగా అనిపించవచ్చు, కానీ చాలా ప్రమాదం అన్న సంగతి మీకు తెలీదు. వాడు చేయిస్తాడు మన చేత. అలా చేయటం వల్ల మనం దేవునికి దూరం అయిపోతాం, అది వాడికి సంతోషం. ఎప్పుడైతే మీ చేత పాపమే ఎందుకు చేయిస్తాడండి సాతాను? పాపం చేయడానికి ఎందుకు మనల్ని ప్రేరేపిస్తాడు? పాపం చేయమని ఎందుకు మనల్ని రెచ్చగొడతాడు? ఎందుకు మనల్ని ప్రేరేపిస్తాడని మీరు అనొచ్చు. అది వాడి టెక్నిక్, వాడి దగ్గర ఉన్న టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటంటే, దేవుడికి పాపం అంటే నచ్చదు, పాపులకి దేవుని యొద్ద చోటు లేదు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం అందరిని కూడా పరిశుద్ధులుగా ఉండమని కోరతాడు. ఎప్పుడైతే మనం పాపం చేయడానికి ఇష్టపడతామో, పాపం వైపు అడుగులేస్తామో, ఆటోమేటిక్గా దేవుని సన్నిధిలో నుండి మనం బయటికి వెళ్ళిపోతాం.
అప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా రాదు. అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే సాతాను యొక్క అధీనంలో ఉంటాం ప్రియులరా. ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ప్రొటెక్షన్ కోల్పోయావు. అప్పుడు ఎవడైనా తీసుకెళ్ళిపోతాడు నిన్ను, ఎవరైనా కిడ్నాప్ చేసేస్తారు నిన్ను. ఇంట్లో ఉంటేనే నీకు సేఫ్టీ, నీ వాళ్ళ మధ్య ఉంటేనే నీకు సేఫ్టీ. ఇల్లు దాటి బయటకు వచ్చావంటే ఎవడైనా కిడ్నాప్ చేస్తాడు. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు చెప్తుంటారు బయటికి వెళ్ళకు, పిల్లలు తీసిపోయేవాళ్ళు వస్తారంటారు. పిల్లలు తీసిపోయేవాళ్ళు ఎవరు ప్రత్యేకంగా ఏదైనా టీమా? వాళ్ళు ఎవరంటే దొంగలు, చంటి పిల్లల్ని ఎత్తుకుపోతుంటారు. మొన్న ఎవడో తిరుపతిలో చూడండి, పడుకున్నారట అమ్మ నాన్న పక్కన వేసుకుని పిల్లాడిని. కొంచెం నిద్ర పట్టింది, లేపుపోయాడు అంతే. లక్కీగా దొరికాడు ఆ బాబు. దొరకపోతే జీవితాంతం ఏడిపే కదండి తల్లిదండ్రులు ఇద్దరికి. చూసారా, ప్రొటెక్షన్ ఎప్పుడైతే కోల్పోతున్నామో దొంగ హరించేస్తున్నాడు. అదేవిధంగా దేవుని సన్నిధిని మీరు ఎప్పుడైతే కోల్పోతున్నారో సాతాను మిమ్మల్ని అందరినీ వశపరిచేసుకుంటాడు. అప్పుడు మనం క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోతాం. దేవుడు మనతో ఉండడు, దేవుని వాక్యం మనకి అందదు. అందినా దానిలో మనం ఉండం, ఆయనకు లోబడం, ఆయన ఆజ్ఞలు మనకి ఎక్కవు. మన విధానమే మారిపోద్ది, మన జీవితమే మారిపోద్ది. పూర్తిగా లోకానికి మనం లొంగిపోయి బ్రతుకుతూ ఉంటాం. మనలో భయం చచ్చిపోద్ది. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడేమో, ఆయనకి సమాధానం చెప్పాలేమో. నేను ఇలా బ్రతికితే ఎలా, నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఈ తప్పు మార్గంలోనికి నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళకూడదు, ఈ భావాలు అప్పుడు ఉండవు. సాతాను సంబంధమైన కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నం అయిపోతావు నువ్వు. పూర్తిగా నీకు ఆ టైంలో ఎందుకో అంటే ఒకడు నడుచు మార్గం వాడికి యథార్థం ఎందుకు కనబడుతుంది అన్నట్టు ఆ టైంలో నీకు పెద్దగా పాపం చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా ఉండకపోవచ్చు. అంటే అలా మౌలు చేసేస్తాడు. మన ఆలోచనలు కూడా అలా చెడిపేస్తాడు వాడు. మన ఆలోచనలు కూడా అలా పాడు చేసేస్తాడు వాడు. ఎందుకంటే మరి వాడికి అవకాశం ఇచ్చేసావు కదా, వాడి చేతిలోకి వెళ్ళిపోయావు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎప్పుడు కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి, ఆయన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. అంతేగాని ఆయన హెచ్చరికను ఖాతరు చేయకుండా దుష్ట సంబంధమైన ఆలోచనలకు ఇప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు కూడా దేవుడు హెచ్చరిస్తాడు, వినాలి. విని వెంటనే సర్దేసుకోవాలి, జాగ్రత్త పడిపోవాలి. తప్పు జరగకముందే సర్దుకోవాలి, జాగ్రత్త పడిపోవాలి. లేదు ఇంకా అలానే ఉంటానని కయ్యన్లా బయలుదేరితే కనుక, కయ్యన్ ఎంత నష్టపోయాడో మీకు తెలియంది కాదు. వాడు మరలా దేవుని సన్నిధికి ఎన్నడూ రాలేకపోయాడు. మరలకెన్నడూ దేవుని సన్నిధికి రాలేకపోయాడు. వాడు శాశ్వతంగా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు ప్రియులారా, శాశ్వతంగా కోల్పోయాడు. గమనించండి. అలాగే ఇస్కరియోతు యూదా కూడా ఎంత హాయిగా ఉండే జీవితమో తెలుసా? అది మామూలు జీవితం కాదు, రమ్యమైన జీవితం. ప్రభుతో నడుస్తున్నాడు, ప్రభుతో తింటున్నాడు, ప్రభుతో ఉంటున్నాడు, ప్రభుతో పాటు కలిసి నిద్రపోతున్నాడు. అలా ప్రభు సాహచర్యంలో బ్రతుకుతున్నటువంటి ఆ ఇస్కరియోతు అనేవాడు ఆ సన్నిధిని విడిచిపెట్టుకున్నాడు. సాతాను సంబంధమైన ఆలోచనల్లోనికి అడుగుపెట్టాడు. వాడి ప్రేరేపణకు లొంగిపోయాడు, వాడి మాటకు లొంగిపోయాడు. అలా లొంగిపోయి ప్రభువునే అమ్మాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. చూసారా, ఆ క్షణంలో వాడు తీసుకున్న ఆ నిర్ణయం వాడి జీవితాన్ని ఏం చేసింది? తలక్రిందులు చేసేసింది. వాడి జీవితమే తలక్రిందులు అయిపోయింది. మామూలుగా తలక్రిందులుగా పడటం కాదు, వాడి జీవితం ఏమైపోయింది? తలక్రిందులైపోయింది. అక్కడ నుంచి ఆ దుష్ట మార్గంలో నడిచి 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 పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చి చచ్చేంత భయంకరమైన పరిస్థితిలో వాడు కుక్కచావు చనిపోయాడు. ప్రియులారా, మిగిలిన అపోస్తలులకి ఇస్కరియోతు యూదాకి తేడా ఏంటి అని అంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడ్డారు, వీడు దేవుని సన్నిధికి దూరమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తే
ఆ ప్రొటెక్షనే వేరు, ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. కానీ ఆయన సన్నిధిలో మీరు లేకపోతే చాలా బాధ, చాలా భయం, చాలా దుఃఖం, చాలా ఆవేదన. ప్రియులారా, మీకు ఇక్కడ ఒక చరిత్ర చెబుతాను. ఐగుప్తులో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు. అలా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలి అనుకున్నాడు. సేమ్ మనలాగే ఈ లోకంలో సాతాను క్రింద పాపం అనే దాస్యంలో బానిస బ్రతుకులు మనం కూడా బ్రతుకుతుంటే దేవుడు మనల్ని పిలిచి సాతాను నుండి విడిపించి తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మను తోడుగా మనకు అనుగ్రహించి ఎక్కడికి నడిపించాలనుకున్నాడు? ఎక్కడికి? పరలోకానికి నడిపించాలనుకున్నాడు. వారేమో ఐగుప్తు నుండి కనానుకు యాత్ర, మనదేమో లోకం నుండి పరలోకానికి యాత్ర. మనకి వాళ్ళకున్న సిమిలారిటీస్ చూడాలి జాగ్రత్తగా. వాళ్ళు ఐగుప్తు నుండి ఎక్కడికి యాత్ర? కనానుకు యాత్ర, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. మనం ఈ లోకం నుండి పరలోకానికి పిలుపు, ఈ యాత్రకు పిలుపు వచ్చింది. సో బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా ఈ యాత్రలో పాల్గొన్నట్టే లెక్క. వాళ్ళు యాత్రికులు, పరదేశులు. మనం చదువుకుంటాం కదా బైబిల్లో, మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారు అని చదువుకుంటాం, రైట్. ఇలా వాళ్ళు యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారి నాయకత్వానికి మోషేను నియమించినప్పుడు మోషేతో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఒకసారి ఆ మాట చూస్తే దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఎంత బాగుంటుందో మనకు అర్థమవుతుంది. దాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంత నష్టపోతారో కూడా మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్తున్నావు. ఎక్కడికి? ఐగుప్తు నుండి పాలస్తీనాకి, కనానికి. కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు. నాతో ఎవరిని పంపుతావు మరి? ఇంతమంది ప్రజలు నేను తీసుకెళ్ళాలంటే నా వల్ల అవుతుందా? ఒక్కడిని నేను. మనుషులు చూస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారు 6 లక్షల కాలుబలం ఉంది. మరి ఇంతమందిని తీసుకెళ్ళాలంటే నా ఒక్కడి వల్ల అవుతుందా? అవ్వదు. సో నాతో ఎవరిని పంపుతావు మరి? నాతో ఎవరిని పంపుతావు అని అడిగాడు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఏమండి, ఇది మోషే దేవునితో చేసుకున్నటువంటి ఒక విన్నపం. ఈ విన్నపం చేసుకున్న తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 14వ వచనం జాగ్రత్తగా చూడండి. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూసారా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. అంటే ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ఆయన సన్నిధిలో లేకపోతే మనకి విశ్రాంతి దొరకదు. నిత్య నరకాగ్ని, బాధ, దుఃఖం, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉంటాయి. సో ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉందో చూడండి. చాలామంది క్రైస్తవులు ఈ మాటలన్నీ వింటారు, కానీ ఈ చెవితో విని చెవితో వదిలేస్తారు. అదే దౌర్భాగ్యపు బుద్ధి. ఆ బుద్ధి చావాలి. మొదట విన్నది నిజమైతే అంగీకరించి దాన్ని వెంటనే పాటించాలి, ఆచరణలో పెట్టాలి. అంతేగాని ఈ చెవితో విని చెవితో వదిలేసే దౌర్భాగ్య బుద్ధి ఉండకూడదు. చాలామంది క్రైస్తవులు వినేటప్పుడు చాలా శ్రద్ధగా వింటారు, కానీ దాన్ని ఆచరించడానికి మాత్రం ఆ శ్రద్ధను కనపరచరు. దాని ప్రకారంగా ప్రవర్తించడానికి ఆ శ్రద్ధను కనపరచరు. వినేటప్పుడు చూడండి ఎంత శ్రద్ధగా వింటున్నారు అందరూ శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్గా వింటున్నారు. కానీ ఈ విన్నదాన్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకుని దీని ప్రకారంగా ప్రవర్తించాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారా? అనుకోవాలి.
ఎందుకంటే ఇది అబద్ధం కాదు, ఈ సంగతి మీకు తెలుసు, ఇది నిజమన్న సంగతి మీ అందరికీ తెలుసు. రాయబడింది దేవుని వాక్యం, మనిషి మాట కాదు, ఇది దేవుని మాట. మరి దేవుని మాట అయినప్పుడు ఆ మాటను మనం గౌరవించాలా వద్దా? దాన్ని వినాలా వద్దా? దాన్ని స్వీకరించాలా వద్దా? దాన్ని పాటించాలా వద్దా? మరి పాటించకుండా విని విడిచిపెట్టేసే గుంపు ఉంటుంది. ఈ గుంపుకి ఎప్పటికీ ఎలాంటి మేలు కలగదు. ఇలాంటి 100 సభలు జరిగినా ఇంకా అంతే ఆ జీవితాలు. ఆ జీవితాల్లో ఇంకే మార్పు ఉండదు, ఏ మార్పు ఉండదు. చూడండి, ఇక్కడ మోషే అంటున్నాడు, మోషే అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా, మోషే అన్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు. అక్కడ మోషేకి ఒక పాయింట్ అర్థమైంది. సుమారు 6 లక్షల మంది కాల్బలం, ఐగుప్తు నుండి ప్రయాణం, అరణ్య మార్గాల గుండా ప్రయాణం, సముద్రాలు దాటుకుని చేయాల్సినటువంటి ప్రయాణం, ఇరుకుల గుండా చేయాల్సిన ప్రయాణం, ఇబ్బందుల గుండా చేయాల్సిన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక విషయం మీరు గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారా? కేవలం సంఘానికేనా? అందరికీ భోజనాలు కదా. రోజుకి ఎంత ఖర్చు అవుద్దంటారు సుమారుగా? పూటకి మీ అందరికీ భోజనం పెట్టడానికి సుమారుగా పూటకి ఎంత ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ? నాకు తెలిసి ఒక 30,000 అవుతుంది, తక్కువ అంటే. సరిపోదా? ఇంకెక్కువ వద్దంటారా? 30,000 అవుద్దా? ఈజీగా అవ్వచ్చు. ఒక 25,000 అవుతుంది కదా, తక్కువ అనుకుంటే. ఏమండి, రోజుకి 25,000 అనుకుందాం, 3 రోజులకి 75,000. ఎన్ని పూటలు? ఒక పూటే. అదే 3 పూటలు పెడితే రోజుకే 75,000. సో 6 లక్షల మంది ఉంటారు ఇక్కడ. ఎంతమంది ఉంటారు? మహా అయితే 1000 మంది అనుకుందాం భోజనం చేసేవాళ్ళు, అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఒక 1000 మందికి 25,000-30,000 అవుతుంటే మామూలు భోజనానికి ఒక పూటకి 6 లక్షల మందికి ఎంత అవుతుంది? ఒక పూటకి 6 లక్షల మందికి ఎంత అవుతుంది? చాలా అయిపోద్ది కదా. రైట్. ఇక్కడ డబ్బు విషయం కాదు, సరే ఏదో పెట్టొచ్చు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ కూరగాయలు కోసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, ప్రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఈ ప్రిపేర్ చేసే వాళ్ళకి చాలా కష్టం. 2 3 వండుకోవడం అంటే టకటక కూరగాయలు కోసేయచ్చు, కానీ ఇక్కడ బేసిన్లు నిండా కొయ్యాలి. సాంబారు చిన్న చిన్న బౌల్స్తో పెడితే అవ్వదు, డేగిసాల నిండా పెట్టాలి. రైసు చిన్న పాత్రతో వండితే అవ్వదు, పెద్ద పెద్ద డేగిసాలతో రైసు వార్చడానికి గంపలు తేవాలి కదా. ఇది పెద్ద ప్రాసెస్. సో ఇంత చిన్నదానికే ఇలా ఉంటే మరి పూటకి ఈ 6 లక్షల మందికి భోజనాలు పెట్టాలంటే మోషే గారు ఇవన్నీ ఆలోచించకుండా ఉంటాడంటారా? మోషే గారు ఇవన్నీ ఆలోచించకుండా ఉంటాడా? ఆలోచిస్తాడు. అమ్మో, జనం చూస్తే మందలా ఉన్నారు, 6 లక్షల మంది కాల్బలం, వీళ్ళు తింటే మామూలుగా తినరు, మేకలు ఎగిరిపోతాయి, ఎద్దులు ఎగిరిపోతాయి పెడితే, వీళ్ళు తింటే మామూలుగా తినరు వీళ్ళు. సో ఇంతమందిని మెయింటైన్ చేయడం నా వల్ల అవుతుందా? టిఫిను, లంచ్, డిన్నరు, అది 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 వండి వడ్డించేలోపు ఇది అరిగిపోద్ది, మళ్ళీ తినేదానికి ప్రిపేర్ అయ్యేలోపు ఇది అరిగిపోద్ది. పొద్దునైతే సాయంత్రం, మధ్యాహ్నం అయితే సాయంత్రం, మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ పొద్దున, ఇంక ఇదే పని, జీవితం గడిచిపోద్ది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఎప్పుడైనా చూసారు లేదో, 10 మందో 8 మంది ఉంటారు ఇంట్లో. వంట చేసే ఆవిడ ఒక్కతే ఉంటుంది పాపం. పొద్దున్న టిఫిన్ చేస్తుంది, అందరికీ చేస్తుంది. లాస్ట్లో ఏదో మిగిలితే కొంచెం అది లాస్ట్లో ఊర్చుకొని తింటుంది.
ఇలా తిన్న లోపల మళ్ళీ అన్నానికి రెడీ అయిపోతారు వీళ్ళే. మళ్ళీ గబగబగా హడావుడిగా మధ్యాహ్నం భోజనానికి అన్నీ కడుక్కొని శుభ్రం చేసుకుని ఇవన్నీ పొద్దున్న తిన్నవన్నీ తోముకొని మళ్ళీ రెడీ పెట్టుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రెడీ చేస్తుంది. మధ్యాహ్నం భోజనం అందరికి వడ్డించేస్తే లాస్ట్లో మిగిలింది ఏమి తింటుంది. మధ్యాహ్నం తిన్నది అరిగేలోపు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళి రెడీ అయిపోతారు. వాళ్ళ రెడీ అవ్వడానికి ముందే మళ్ళీ ఈవిడ రెడీ అవ్వాలి. మళ్ళీ అన్నీ తోముకొని శుభ్రంగా చేసుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వండి పెడితే మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుంటారు. ఈవిడ నిద్రపోయేసరికి 1 గంట అయిపోద్ది. అందరికంటే లేటుగా పడుకుంటుంది, అందరికంటే ముందే లేస్తుంది. పాపం వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి. వీళ్ళు మాత్రం ఎవరు పట్టించుకోరు, వీళ్ళు మాత్రం తినేసి తిరిగేస్తుంటారు. ఏమైనా తేడా వస్తే చిన్న ఉప్పు తక్కువైనా కంచాలు ఇచ్చిరేస్తుంటారు ఈ దౌర్భాగ్యులు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు ఆలోచించరు. ఉప్పు ఎందుకు తక్కువైపోయింది అంటాడు, కారం ఎందుకు ఎక్కువైపోయింది అంటాడు. నువ్వు చేయి తెలుస్తుంది, నువ్వు చేస్తే తెలుస్తుంది ఎందుకు ఎక్కువైందో ఎందుకు తక్కువైందో. ఏమండి, ఒక కుటుంబంలోనే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే 6 లక్షల మందికి వండి పెట్టడం సామాన్యమైన విషయమా? మరి ఇవన్నీ ఆలోచించడం మోషే ఎలా పెట్టాడండి? ఎన్నేళ్ళు పెట్టాడు? 40 ఏళ్ళు, 40 years. సామాన్యమైన సంగతి కాదండి ఇది. 40 ఏళ్ళు అంటే మాటలు కాదు. పండించకుండా వండించకుండా పోషించటం. పంట లేదు, వంట లేదు. పంట లేకుండా వంట లేకుండా పోషించటం అంటే సామాన్యమైన సంగతి కాదు. మోషేకి ఇంకా ఈ సంగతులు ఇంకా అప్పటికి రివీల్ అవ్వలేదు. ఎలా వండుతాడో తెలీదు, ఎలా తింటారో తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు, చలి అయితే ఏంటో తెలీదు, వర్షం అయితే ఏంటో తెలీదు, ఎండ అయితే ఏంటో తెలీదు, చెప్పులు అరిగిపోతే ఎలా కుట్టించుకోవాలి, ఎలా తయారు చేయించుకోవాలో తెలీదు, బట్టలు మాసిపోతే ఎలా ఉతుక్కోవాలి. వీళ్ళు ఉతుక్కోవడానికే బోల్డని నీళ్ళు కావాలి, నదులు కావాలి. వీళ్ళకి ఓ నది ఉండాలి ఉతుక్కోవడానికి. ఉతుక్కోవడానికి నీళ్ళు ఎన్ని పడతాయో తెలీదు, నది అస్తమానం దొరుకుతుందో తెలీదు. మరి కొత్త బట్టలు కావాలంటే చిరుపు 40 ఏళ్లలో కనీసం ఎన్ని జతలు పడతాయి? 40 ఏళ్లలో ఎన్ని జతలు పడతాయి ఒక్క మనిషికి? చాలా బట్టలు పడతాయి కదా, చాలా బట్టలు పడతాయి. ఏమండి, మీకే ఎన్ని పడతాయి సంవత్సరానికి? మీకు ఒక లెక్క వేసుకుంటే సంవత్సరానికి ఎన్ని జతలు కావాలి మీకు? కనీసం ఒక 20-30 జతలు ఉండాలి కదా సంవత్సరానికి. 20-30 జతలు ఉండాలి. మరి అలాంటిది ఈ 6 లక్షల మందికి ఎన్ని జతలు కావాలి? బట్టల మిల్లు ఉండాలి. మామూలుగా అయితే పనిచేయదు. ఏమండి, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే అమ్మో వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇక్కడ దేవుని సన్నిధి సహవాసం కావాల్సిందే అని అనుకున్న మోషే ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా, నీవు మాతో వచ్చుట వలననే కదా, నీవు మాతో వచ్చుట వలననే కదా. ఎస్, ఆయన వస్తున్నాడండి వాళ్ళతో. వాళ్ళు అనుకుంటున్నారు మేము వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధి వస్తుంది అన్న మాట వాళ్ళలో చాలామందికి తెలియలేదు. పైనే ఒక వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. ఆయన సన్నిధి తోడుగా రాకపోతే అసలు ఐగుప్తులో నుండి కాలు బయట పెట్టగలరా? వీళ్ళు పెట్టలేరు. రెండోది, ఎర్ర సముద్రం దాటగలరా? అసలు ఎర్ర సముద్రం దాటగలరా? ఎన్ని ఓడలు కావాలండి వీళ్ళకి ఎర్ర సముద్రం దాటాలంటే? ఎన్ని పడవలు కావాలి, ఎన్ని ఓడలు కావాలి, ఎంత కష్టం అది. అలాంటి ఎర్ర సముద్రాన్ని ఆయన సన్నిధి 2 పాయలుగా చీల్చేసింది. చూసారా ఆయన సన్నిధిలో ఎంత శక్తి ఉందో? ఆయన సన్నిధిలో ఎంత శక్తి ఉందో చూసారా? ఆయన సన్నిధి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసింది. అలా 2 పాయలైపోయిన ఎర్ర సముద్రంలో నుండి వాళ్ళు నిరభ్యంతరంగా నడిచి వెళ్ళిపోతున్నారు. నిరభ్యంతరంగా ధైర్యంగా నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆయన సన్నిధి తోడుగా రాకపోతే
వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటలేరు ప్రియులరా. ఇంకా పగలు మేఘస్తంభం అన్నాడు. పగలు మేఘస్తంభం అని ఎందుకు అన్నాడు తెలుసా? మంచి ఎండాకాలంలో దట్టంగా మేఘాలు పట్టేసి అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంటే సూర్యుడు చల్లారిపోయాడు అంటారా? కాదండి, పైన సూర్యుడు అలాగే మండుతున్నాడు, మధ్యలో ఏం అడ్డుపడిపోయి? మేఘాలు అడ్డుపడిపోయినాయి. ఆ మేఘాలు అడ్డుపడటం వలన వెదర్ మొత్తం కూల్ అయిపోయింది, చల్లని వాతావరణం వచ్చేసింది. అదే మేఘాలు అడ్డుపడకపోతే ఆ చల్లని వాతావరణం ఉండదు. చల్లని వాతావరణంలో నడవడం ఈజీ, మెట్ట మధ్యాహ్నం పూట నడవడం మహా కష్టం. ఎండలో నడవటం చాలా కష్టం, ఎండలో ప్రయాణం కష్టం. అదే చల్లని వాతావరణంలో ప్రయాణం చాలా సులువు. ఇప్పుడు ఈ చల్లని వాతావరణంలో వాళ్ళు వెళ్ళాలనుకున్న దేవుడు, ఆయన సన్నిధి ఉంది కాబట్టి పగలు మేఘస్తంభం ఉంది. ఆయన సన్నిధే లేకపోతే పగలు మేఘస్తంభం లేదు. అంటే ఒక భయంకరమైన విపత్కరమైన పరిస్థితిలో, గడ్డు పరిస్థితిలో ఆయన సన్నిధి తోడుగా ఉండటం వలన వాళ్ళకి అన్నీ మేలే జరుగుతున్నాయి. మేలు జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో. ఆయన సన్నిధి తోడుగా ఉండడం వలన పగలు మేఘస్తంభం, రాత్రి చాలా ఇంపార్టెంట్ అగ్నిస్తంభం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అగ్నిస్తంభం, వాళ్ళు రాత్రిపూట అరణ్యాలలో పడుకోవాలి. మరి అరణ్యాల్లో ఏముంటాయి? విషకీటకాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, క్రూర జంతువులు ఉండొచ్చు. మరి అవి వీళ్ళకి కనబడాలి అంటే, వీళ్ళు సేఫ్టీగా ఉండాలంటే వీళ్ళ దగ్గర ఏం ఉండాలి? లైటింగ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లైటింగ్ లేదనుకోండి, ఏం చేయగలం మనం? ఏం చేయగలం చెప్పండి? రేపు లేదు, ఎల్లుండి నుంచి ఇక్కడ అంతా చీకటే కదా, అంతేనా? చీకటేనా లేకపోతే లైట్లు ఉంటాయా? చీకటే కదా. అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోగలమా? కూర్చోలేమండి. అంటే చీకట్లో వెలుగు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రాత్రిపూట వాళ్ళకు వెలుగు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ అరణ్యంలో ఎదుర్కొంటారు. అలాగే ఆ అగ్నిస్తంభం వాళ్ళకి వెట్టనిస్తుంది, అనగా చలి నుండి, మంచు నుండి వాళ్ళని కాపాడుతుంది. ఆహా, ఎంత ప్రేమ అండి అది, ఎంత ప్రేమది! అసలు నిజంగా అవన్నీ కళ్ళతో చూస్తున్నవాడు దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటాడా? కళ్ళతో చూస్తున్నాడు, జరుగుతున్నాయి, కళ్ళ ముందు జరుగుతున్నాయి అద్భుతాలన్నీ, వాళ్ళు చూస్తుండగా జరుగుతున్నాయి అద్భుతాలన్నీ. దేవుడు వాళ్ళకి చూపించి చేస్తున్నాడు ఇవన్నీ చూస్తున్నప్పుడు. అలా ఐగుప్తులో ఎన్నో జరిగాయి, ఒకటి రెండు కాదు. ఐగుప్తులో ఉండగా ఎన్నో జరిగాయి అద్భుతాలు, సూచక్రియలు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు వారిని విడవలేదు, ఎడబాయలేదు. ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. మోషే ముందే గ్రహించాడు ఈ విషయాన్ని. అమ్మో ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళటం చాలా కష్టం ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకటం చాలా కష్టం ప్రభువా, నీ సన్నిధి మాకు చాలా ఇంపార్టెంట్ ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న సుఖం, నీ సన్నిధిలో ఉన్న సంతోషం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు ప్రభువా. అందుకే నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. నీ సన్నిధి మాకు తోడుగా వస్తే కష్టంలో కూడా సుఖమే, బాధలో కూడా ఆనందమే, దుఃఖంలో కూడా ఓదార్పు. నీ సన్నిధి మాకుంటే. అదే నీ సన్నిధి లేకపోతే ఇవేవి మాకు లభించవు, నేను చాలా నష్టపోవాలి. ఇది గ్రహించాడు మోషే. అందుకే అన్నాడు, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. చూసారా? అప్పుడు దేవుడు ఆయన సన్నిధిని వాళ్ళకు తోడుగా ఉంచి వాళ్ళతో కూడా ఆయన రావడం ప్రారంభించాడు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, దేవుడు వాళ్ళతో పాటు వస్తున్నాడు. ఆయన సన్నిధిలో నడుస్తున్నారు వాళ్ళు, ఆయన సన్నిధిలో ప్రయాణం కొనసాగుతుంది. బాగా వినాలి, ఆయన సన్నిధిలో ప్రయాణం కొనసాగుతుంది. మీరు కూడా ఎప్పుడైతే మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందారో, మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం, సుమా ఏ బాప్తిస్మం? మారు మనస్సుతో కూడిన
బాప్తిస్మం. పెళ్లి బాప్తిస్మం కాస్తుమా? నేను ఇలా చెప్తే చాలామందికి ఎక్కడో కాలద్ది, నొప్పి పడుద్ది. కానీ నేను ఎవరిని పట్టించుకోను. నేను చెప్పాలనుకున్నా చెప్తాను అంతే. వింటే విని, లేకపోతే పో. నేను ఎవడు బతిమాలడు ఇక్కడ. పెళ్లి బాప్తిస్మాలు బైబిల్కి ఏమాత్రం సంబంధించినవి కావు. అవి దొంగ బాప్తిస్మాలు. అక్కడ పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ మారు మనస్సు అనేది ఉండదు. కావాలని చెప్పి తీసుకెళ్ళి ముంచేస్తారు. దానివల్ల ఎవడికి ఎలాంటి ప్రయోజనం లేదు. పెళ్లి బాప్తిస్మాలు వాక్యానుసారం కాదు, అవి చెల్లవు. అసలు అది బాప్తిస్మం అని కూడా అనకూడదు. దాన్ని బాప్తిస్మం ఒక్కటే బైబిల్ ప్రకారంగా, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. సో ఈ పెళ్ళికి ఇచ్చేదాన్ని బాప్తిస్మం అని అనకూడదు. దాన్ని చాలామంది ఇస్తున్నారు ఇప్పటికీ. అసలు పెళ్ళికి బాప్తిస్మం ఇవ్వమని బైబిల్ ఎక్కడ లేదు. మారు మనస్సు పొందిన వారికే బాప్తిస్మం అవసరం. బాప్తిస్మం ఎవరికి అవసరం? మారు మనస్సు పొందిన వారికే అవసరం. మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి అన్నాడు. సో మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన నాట నుండి మీకు కూడా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. మీరు దేవుని సన్నిధిలో ఉంటారు. రాత్రి చెప్పిన ప్రసంగం మీకు మైండ్లో ఉండాల్సమా? దేవుని సన్నిధి అనగానే ఒక ప్లేస్ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒక ప్లేస్ కాదు, మనం కట్టుకున్న చర్చి స్థలం మాత్రమే కాదు. మన హృదయానికి సంబంధించింది ఆయన సన్నిధి అనేది. ఆయన సన్నిధి అంటే ఆయన మనతో ఉంటే అదే ఆయన సన్నిధి. ఆయన మనతో ఉంటే అదే ఆయన సన్నిధి. అలా ఫిక్స్ అయిపోండి. ఇంకా ఆయన మనతో లేకపోతే అది ఆయన సన్నిధి కాదు. మనం యథార్థవంతులం కాకపోతే ఆయన సన్నిధి మనతో ఉండదు. ఇవన్నీ కూడా మీ మైండ్లో తిరగాలి, ఒకదానికొకటి రివీల్ అవుతుండాలి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎప్పుడైతే మనం మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతామో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటాం. అదే మారు మనస్సు లేకుండా బాప్తిస్మం పొందేసినా అది బాప్తిస్మం కాదు. మారు మనస్సు లేని వాడితో దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం కరువు లేదు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, చలైనా, ఎండైనా, ఏవైనా సరే భయము లేదు, దిగులు లేదు. ఆ యాత్రలో భయం లేదు, దిగులు లేదు. ఆ యాత్రలో అంత గొప్ప యాత్ర, దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి యాత్ర, దేవుడే తోడుగా వస్తున్నప్పుడు చేస్తున్నటువంటి యాత్ర. ఎంత అద్భుతమైన యాత్ర జీవితం ప్రియులరా వాళ్ళది. ఎంత ధన్యకరమైన జీవితం అండి దేవుడు తోడుగా రావడం. నేను మీకు తోడు, నా సన్నిధే మీకు తోడు అన్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన వాగ్దానం అది. వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు అవన్నీ కూడా. దేవుడు వాళ్ళకు రుజువులు చూపిస్తున్నాడు, దేవుడు వాళ్ళకి ఆధారాలు చూపిస్తున్నాడు. అయినప్పటికీ సాతాను విడివడు కదా, ఆ టైంలోనే వస్తాడు. ఆ టైంలోనే వస్తాడండి. చెట్టు పచ్చగా ఉన్నప్పుడే పురుగుకి కళ్ళు కుట్టేస్తాయి. అదే చెట్టు పచ్చగా లేదనుకోండి, పురుగుకి పని లేదు. చెట్టు ఎండిపోయింది అనుకోండి, పురుగుకి పని ఉందా? పని లేదండి. చెట్టు పచ్చగా ఉన్నప్పుడే పురుగుకి ఏమవుతాయి? కళ్ళు కుట్టేస్తాయి. ఇంకా దానికి అప్పుడే పని. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, వెళ్ళాలి దీన్ని మొత్తం తినేయాలనుకుంటుంది. ఆ పచ్చని చెట్టుని చెత్త చేసేస్తుంది. ఏమండి, సాతాను కూడా అంతే. పచ్చని సంసారంలో చిక్కిలిట్టేస్తుంటాడు, చిచ్చు పెట్టేస్తుంటాడు. వాడు దుష్టుడు. ఎప్పుడైతే వీళ్ళు పచ్చగా ఉన్నారో, ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహము వలె వెతుకుచున్న అపవాది మీ దగ్గరికి ఎలా అయితే వచ్చి మిమ్మల్ని ఇప్పుడు పాపంలో పడేసి దేవునికి దూరం చేయాలనుకుంటాడో, పాపపు ఆలోచనల్లో పడేసి దేవునికి దూరం చేయాలనుకుంటాడో, పాపపు వాంఛలతో నింపి దేవునికి దూరం చేయాలనుకుంటాడో, అదేవిధంగా అలనాడు కూడా ఇశ్రాయేలీల్ని దారి తప్పించే ప్రయత్నాలు చేశాడు ప్రియులారా. ఇశ్రాయేలీల్ని వక్ర మార్గంలో నడిపించే ప్రయత్నాలు చేశాడు. వాళ్ళకి ఏ లోటు లేదండి. దేవుడు అన్నీ చూసుకుంటున్నాడండి, అన్నీ చూసుకుంటున్నాడు. బాధలో నుండి, దుఃఖంలో నుండి ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? సంతోషంలోనికి నడిపిస్తున్నాడు. గమనించండి జాగ్రత్తగా. దుఃఖంలో నుండి ఎక్కడికి నడిపిస్తున్నాడు? సంతోషంలోనికి నడిపిస్తున్నాడు. దుఃఖంలో నుండి సంతోషంలోనికి నడిపించేటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఉభేయి ఉండాలి, విధేయత కలిగి జీవించాలి.
విధేయులైపోవాలి. ఆయన పాద సన్నిధిలో విధేయత కలిగి బ్రతకాలి. ఎందుకంటే దేవుడే వాళ్ళకు మార్గదర్శిగా ఉండి వాళ్ళని తోడుకొని తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సమయం అది. కానీ ప్రియులరా, ఆ సమయంలో ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఆ విచారకరమైన సంఘటన ఏంటో ఇప్పుడు అదే దైవ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16 నుండి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుండి చూద్దామండి, మీకు బాగా అర్థమవుతుంది. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు అన్నారట. చూసారా, అప్పుడప్పుడు అడుక్కునే వాళ్ళు వస్తుంటారు. పోనీలే పాపం అన్నపూర్ణేశ్వరి అని మరీ గౌరవంగా పిలిచాడు నన్ను. మామూలుగా పిలవలేదు, అన్నపూర్ణేశ్వరి అన్నాడు, అమ్మా అన్నాడు అనేదో జాలిపడి అప్పుడప్పుడే వేడిగా ఉండి నేను అన్నం కొంచెం పెట్టుకుని కొద్దిగా పప్పు, వీడు అడుగుతాడులే పచ్చడి అని చెప్పి ఒక ఆవకాయ పచ్చడి వేసి పట్టుకుని వెళ్ళి వాడికి పెట్టావనుకో, అమ్మ మేక మాంసం ఏమి లేదా అన్నాడు అనుకో, కొంచెం కోపం వస్తుంది లైట్గా. అలా కాకుండా ఏం మేక మాంసం పెడితే చచ్చిపోతావా ఏంటి, నీ మొగుడికి అయితే పెట్టవా, అన్నపూర్ణేశ్వరి అని పిలిచినా కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదా, కొంచెం మేక మాంసం పెట్టొచ్చు కదా అన్నాడు అనుకో, కొంచెం వస్తుందా ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ముష్టి దరిద్రుడా, నా దగ్గరికి వచ్చి అడుక్కోవడం, పెట్టింది తినడం పోగా మళ్ళీ నా మీద డిమాండ్ ఎడరా, నీకు మేక మాంసం కావాలరా, మేక మాంసం అంటావా అనవా? అంటావా? వేడి వేడి అన్నం, పప్పు, ఆవకాయ పచ్చడి, మా ఆయనకే ఒక బద్ద వేస్తాను కొలత ప్రకారం, నీకు 2 బద్దలు వేసాను, కనీసం నీకు విలువ లేదురా అని చెప్పి చాలా సీరియస్ అయిపోతావు నువ్వు, కోపం వచ్చేస్తుంది కదా. ఊరికే పెట్టేటప్పుడు డిమాండ్ చేయకూడదు, అర్థమవుతుందా? ఊరికే పెట్టేటప్పుడు ఏం చేయకూడదు, డిమాండ్ చేయకూడదు, తినాలి, పెట్టింది తినాలి. ఏమీ లేనోడికి ఏదోటి దొరకటమే గొప్ప కదండి, అంతేనా? ఏమీ లేనోడికి ఏదోటి దొరకడమే గొప్ప కదా. ఏదో ఒకటి దొరికినప్పుడు దొరికిందంతా సర్దుకుపోయి అమ్మయ్య ఇదైనా ఉందని అనుకోవాలి కదా. మనిషి దరిద్రపు స్వభావం ఏంటంటే ఉన్నదాంతో ఎప్పుడు ఆనందపడ్డు, ఏం కావాలనుకుంటాడు, ఏదో లేనిది కావాలనుకుంటాడు. నిజం. చక్కగా వేడివేడి అన్నం, వంకాయ కూర, పెరుగు ఇవన్నీ ఉన్నాయనుకోండి, సాంబారు, వీటితో భోజనం చేసేటప్పుడు వీడికి ఈ వంకాయ కూర, ఈ పెరుగు, ఈ సాంబారు, ఈ సంతోషాన్ని అనుభవించకుండా పలా ఉంటే ఎంత బాగుండో అని ఏడుస్తూ తింటాడు దరిద్రుడు. చూసారా? అసలు ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అనుకోడీడు. ఈ వంకాయ కూర, ఈ వేడివేడి అన్నం, ఈ సాంబారు, ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్న ఫీలింగ్ కలగదు వీళ్ళకి. ఏమనుకుంటాడంటే ఇది తినేటప్పుడు పలా ఉంటే బాగుండు, రోజు తినలేక చచ్చిపోతున్నాను, ఇది అనుకుంటాడు. సో మెంటాలిటీ అలాంటిది, అది తగదు. వాళ్ళు ఇంకెప్పటికీ హ్యాపీగా ఉండలేరు. నిజంగా పలా వచ్చినా కూడా అది కూడా నచ్చదు వాళ్ళకి, ఇంకోటి ఏదో ఉంటే బాగుండు అనుకుంటారు మళ్ళీ. గడ్డి. ఈ ఇశ్రాయేలు క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఏమీ లేనప్పుడు ఊరికే పెడుతున్నాడండి దేవుడు, ఎంత కాపాడుతున్నాడండి. పూటకి వాళ్ళకి భోజనం దొరుకుతుంది, పస్తులు ఏమి లేరే, నీళ్లు దొరుకుతున్నాయి, దాహంతో ఏం చావట్లేదే, అసలు వాళ్ళ చెప్పులు అరగట్లేదంటే ఎంత విడ్డూరం అండి అది. విడ్డూరమే కదా, వింత. చెప్పులు అరగట్లేదు, మన అయితే 2 రోజులకే పచ్చడి బద్దలు అయిపోతాయి. కిందేమో మ్యాప్లు వచ్చేస్తాయి, ఒకడికేమో ఆఫ్రికా మ్యాప్, ఒకడికి అమెరికా మ్యాప్. అంటే
కానీ వాళ్ళ ఏం చెప్పులు అవి? ఏమైనా ఇనప చెప్పులేమో. దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ జీవితాల్లో. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడండి. చెప్పులు అరగట్లేదు. అలా అని బట్టలు చెమట గుంపు కొట్టట్లేదు. ప్రతిరోజు అవాక్కయ్యారా అన్నట్టే ఉంటున్నారు. అవాక్కయ్యారా అన్నట్టు ఉంటున్నారు అనమాట. అంటే ఆ తెల్లని తెలుపు రోజు ఉంటుంది ఉతక్కపోయినా. అక్కడ టైడు లేదు, గైడు లేదు, ఏమీ లేదు. అయినా కానీ వాళ్ళ బట్టలు తెల్లగా ఉంటున్నాయి, మాసిపోవట్లేదు. అలానే వాళ్ళ శుభ్రమైన మనుషులు అంటే అంత శుభ్రమైన మనుషులేం కాదు. 6 లక్షల మందిలో కనీసం ఏదైనా కూర అంటుకోవచ్చు, చారు అంటుకోవచ్చు, ఏమైనా అంటుకోవచ్చు కదా. ఏమండి? ఒకటి కాళ్ళ మీద ఒకటి కాళ్ళు వేసి తొక్కేసుకోవచ్చు, ఒకటి మీద ఒకటి పడిపోవచ్చు, కింద పడవచ్చు, దొరలొచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ వాళ్ళ బట్టలు మాసిపోవట్లేదు. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, మట్టి బట్టకు అంటకూడదు, చెమట వాసన రాకూడదు, కొత్తగా ఉండాలి ఆ వస్త్రం. ఎప్పటికీ అలాగే ఉండాలి, ఎప్పటికీ అలా సువాసనలు వెదజల్లుతూ కొత్తగా ఉండాలి వస్త్రం. ఆహా, ఎంత అద్భుతం అండి. మనం అయితే ఆశ్చర్యపోయి కింద పడి చచ్చిపోతామండి. ఏంటి అసలు ఈ వింతేంటి, ఈ వింత అనుకుంటాం మనం. కానీ ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు, అసలు అవి ఏం అర్థం కాలే. ఇన్నేళ్లుగా నడుస్తున్నాం, ఈ చెప్పు అరగట్లేదు ఏంటబ్బా అని చెప్పు వైపు చూడలేదు వాళ్ళు. ఇంకా తప్పు చేసేవాడికి చెప్పు వైపు ఏం చూస్తాడు? ఆ చెప్పు తీసి కుట్టేలేండి, అంతే. అంతే కదా మరి. ఆ చెప్పు ఎందుకు అరగట్లేదబ్బా అన్న ఆలోచన రాలేదు ఒక్కడికి. ఈ బట్టలు ఎందుకు మాయట్లేదు అన్న ఆలోచన రాలేదు ఒక్కడికి. పూటకి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆహారం అని ఇంగిత జ్ఞానం లేదు ఒక్కడికి. ఇవన్నీ ఉండగా ఏమంటున్నారట? మాకు మాంసం ఎవడు పెడతాడు అన్నారట. కోపం వచ్చేస్తుంది కదండి. మనమైతే అసలు మామూలుగా ఉండదండి. ఏం కావాలరా నీకు? మాంసం కావాలరా? ఇలారా, సరే వెనక్కి తిరుగు, ఆ వీపు చూపించు అని చెప్పి కొరకంచి తీసి సన్నగా చొరకేసేస్తాం వీపు మీద 2 చొరకలు. ఇంటూ గుర్తొచ్చేద్ది అంతే, అటోటి ఇటోటి. ఏమండి? మాంసం ఎవరు పెడతారు? ఎవరు పెడతారంటే ఎవరు పెట్టాలాగా అర్థం కాదు. ఎవరు పెడతారు? డిమాండ్ మళ్ళీ. మాంసం ఎవరు పెడతారు అని అడుగుతున్నారు. ఐగుప్తులో ఏవో ఉన్నాయట, వీళ్ళు తినేసారట. మరి ఏం తినేసారు వీళ్ళు? పెద్ద లిస్ట్ చెప్పారు అక్కడ. ఏమండి? అయితే 10వ వచనానికి వచ్చేసరికి, జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఏదో పక్క మన్న తినేస్తేనే ఏడుపు, పక్క మన్న తినేస్తున్నారు. మన్న తినేస్తూనే మళ్ళీ ఏమంటున్నారు? ఏడుస్తున్నారట. తిండి లేనోడు ఏడిస్తే ఒక అర్థం ఉంది, తిండి తినేవాడు ఏడిస్తే దానికి అర్థం లేదు. ఏమండి? తిండి లేనోడు ఏడిస్తే అది ఆకలి బాధ, తిండి తిన్నోడు ఏడిస్తే అది కొవ్వు. ఆకలి బాధ అనరు దాన్ని. కొవ్విపోయి ఈ తిండి సరిపోలేదు, మాకు ఇంకా కావాలి, ఇంకొకటి కావాలని ఏడవటం. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ దేవుణ్ణి చులకన చేయకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. ప్రభువా, నాకు ఈ జీవితం ఇచ్చావు, నాకు ఇలా గడిచిపోతుంది. నాలాంటి జీవితం ప్రపంచంలో చాలామందికి లేదు ప్రభువా. ఎంతోమందితో పోల్చుకుంటే నేను చాలా బెటర్ ప్రభువా, చాలా బెటర్. నేను భీమవరం వచ్చినప్పుడల్లా వంతెన మీద అబ్జర్వ్ చేస్తుంటాను. కనీసం 5-6 ఉంటారు కూర్చొని ఆ వంతెన మీద. వాళ్ళ గూడు ఉండదు, దుప్పటి ఉండదు, తిండి ఉండదు, అడుక్కొని బతకాలి. ఎవడైనా చిల్లరేస్తే హోటల్కి వెళ్ళి ఏమైనా తింటారు, ఏ చిల్లర లేకపోతే అక్కడే కూర్చుంటారు, రాత్రి అక్కడే పడుకుంటారు. సెక్యూరిటీ ఉండదు, వర్షం కురిస్తే తడిచిపోవాలి, ఎండకి ఎండిపోవాలి, చలికి వనకాలి. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల కనబడతారు. మరి వాళ్ళందరితో పోల్చుకుంటే కనీసం మనకి రేకుల షెడ్ అయినా ఉంది కదా. వాళ్ళతో పోల్చుకుంటే మనకు కనీసం రేకుల షెడ్ అయినా ఉంది, కనీసం పూరుగుడిసైనా ఉంది కదా మనకి. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితం బెటరే కదా, బెటరే. కానీ మనం వాళ్ళని చూస్తే కదా బెటర్ అనుకోవడానికి. మనం ఎప్పుడో బిల్డింగ్లో ఉన్నోడిని చూసి ఏడుతుంటాం. ఆడు 3 అంతస్తులు కట్టేసుకున్నాడు, 4వ అంతస్తుకి రెడీ అయిపోతున్నాడు అని ఏడుస్తాం మనం.
అంతేగాని మనకంటే హీనంగా ఉన్నోడిని చూడవు ఎప్పుడును. వాడిని చూస్తే మనకి దేవుడు గుర్తొస్తాడు. తండ్రి, నన్ను ఎంత మంచి స్థితిలో ఉంచావు ప్రభువా, నీవు నాకు ఇచ్చినది నాకు చాలు ప్రభువా, నీ సన్నిధిలో నడిస్తే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ఎడారిలో కూడా నేను ఓయాసిస్లో ఉన్నట్టే, ఎడారిలో కూడా నాకు ఆనందమే. నువ్వు నాకు తోడుగా ఉంటే అరణ్యంలో కూడా ఆదరణ పొందుకోగలను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు చాలు ప్రభువా, నాకు ఉన్నది నాకు చాలు. నేను రోజు 3 పూటలు తినగలుగుతున్నాను, కనీసం 2 పూటలు తినగలుగుతున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, కనీసం నాకు 10 జతల బట్టలైనా ఉన్నాయి, కనీసం నాకు ఏ రోజు కూలిపోయినా ఆ రోజు తెచ్చుకుంటున్నాను, ఆరోగ్యమైనా ఉంది చాలు ప్రభువా, నాకు అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఎంతోమంది హాస్పిటల్లో బెడ్ల మీద పడుకుని అటు సమాధికి పోవాలా ఇటు ఊళ్ళోకి రావాలా తెలియక హాస్పిటల్ బెడ్ మీద ఆలోచించుకుంటున్నారు. చాలామంది జీవితాలు అలాగే కదా ఉన్నాయి. మరి అటు దొలితే సమాధి, ఇటు దొలితే ఊళ్ళోకి. డాక్టర్లు ఏమో మయంగా ఉండు, అటు దొల్లాలి ఇటు దొల్లాలి ఇప్పుడే చెప్పలేమంటారు. సో అక్కడుండి ఆలోచించుకుంటున్న వాళ్ళకంటే ఇక్కడ కూర్చున్న నీ బతుకు బాగుంది కదా, బాగుంది కదా. చాలామంది కంటే నువ్వు బెటరా కదా చెప్పు. హ్యాపీ, నీకు ఆరోగ్యం బాగుంది, అవయవాలు బాగున్నాయి, చక్కగా ఉన్నావు, తింటున్నావు, తెచ్చుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, కుటుంబం బాగుంది, నీ అన్నవాళ్ళు ఉన్నారు, నీకంటూ చిన్నది అదిదో సొంతదో ఏదో ఇల్లు ఉంది, అదిదైనా పర్లేదు, అద్దె కట్టగలిగే స్థాయి ఉంది. సో పర్లేదు, నీ బ్రతుకు బాగుంది. దాన్ని బట్టి దేవుని స్తుతించకుండా నాకు ఎవడు చేస్తాడు ఏంటిదా, మరి అలా ఎందుకు ఇచ్చావు, వీళ్ళకి ఇలా ఎందుకు ఇచ్చావు అని అనకూడదు. ఉన్నది పోద్ది, అర్థమైందా? ఉన్నది ఊడిపోద్ది. దేవుడు ప్రతి మనిషి హృదయాంతరంగాన్ని పరిశీలిస్తాడు. ఎరిగినవాడు ఆయన. నువ్వేంటనేది ఆయనకు తెలుసు, నువ్వు నీ మనస్సాక్షి ఏంటనేది ఆయనకు తెలుసు, నువ్వు ఎలా ఆలోచిస్తావనేది ఆయనకు తెలుసు. ఈ భూమి మీద నిత్య జీవాన్ని ఎవరు వెతుకుతారో వాళ్ళతోనే దేవుడు ఉంటాడు, మర్చిపోకండి. మీరు క్రైస్తవులు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి మీరు క్రైస్తవ్యంలోనికి రాలేదు. దేని మీద మనసు పెట్టడానికి వచ్చారు? పైనున్న వాటి మీద, క్రింద ఉన్న వాటిని కాదు వెతకాల్సింది. దేన్ని వెతకాలి? పైనున్న వాటిని. పక్కాగా బైబిల్లో ఉంది ఈ మాట. కానీ ఈరోజు మన సోకాల్డ్ క్రిస్టియన్ బోధకులు ఏం చెప్తారు తెలుసా? కిందనున్న వాటినే వెతకమంటారు. అప్పుల బాధలా అయితే మా దగ్గర రండి అంటారు, ప్రభు దగ్గర రండి అంటారు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు దగ్గర రండి అని చెప్పరు. పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు, ముందు దాన్ని కడుక్కొని ప్రభు దగ్గర రక్షణ పొందండి అని చెప్పరు. అప్పుల బాధలు అయితే రండి ప్రభు దగ్గరికి. అది అది పైన ఉన్నదా కింద ఉన్నదా? చెప్పండి, కింద ఉన్నదా పైన ఉన్నదా? అది కింద ఉన్నది. పెళ్ళి అవ్వట్లేదా? అయితే ప్రభు దగ్గర రండి అంటారు. అది కిందదా పైదా? అది కిందదే. ఇల్లు కట్టుకోవట్లేదా? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రభు దగ్గర రా. అది కిందదా పైదా? చూసారా ఎలా మారిపోయిందో మన బోధ. మీరు పైనున్న వాటిని వెతకండి, కిందనున్నవి మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఏవి మీకు సమకూర్చాలో మీ తండ్రికి తెలుసు. మీరు అడగక మునిపే ఈ భూమి మీద మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. కాబట్టి ముందు మీరు వెతకాల్సింది దేన్ని? పైన వాటిని. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా దారి తప్పించేసి, తెలిసినా దేవుడికి తెలిసినా మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా, ముందు దీన్నే ఎత్తుకంటారు అంతే. అసలు ఇంపార్టెంట్ అయింది వెతకమని దేవుడు చెప్తుంటే, అవి నేను చూసుకుంటాను రా నాయన, ముందు ఇది వెతకరా నాయన అంటే, మనం కూడా ఇశ్రాయేలీలాగా మాకు మాంసం ఎవడు పెడతాడు, మాకు చేపలు గుర్తొస్తున్నాయి, మాకు కూరాకులు కావాలి, కీరకాయలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, తెల్లగడ్డలు కావాలి అనేసరికి, సర్లే నాయన ఇవన్నీ మీకు ఇక్కడ నేను ఇవ్వలేను కానీ ఇల్లే సమాధిలో పడుకోండి అన్నాడు. దరిద్రం వదిలిపోయింది. మరి అంతే కదా. మరి పోయే కాలం దగ్గరికి వచ్చేదాకా వీళ్ళు మాట వినరు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. పిచ్చి పిచ్చి ఆశలు వేయకూడదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి, ఆయన మాటను గౌరవిస్తూ బ్రతకాలి, ఆయన మాటకు విధేయత చూపిస్తూ బ్రతకాలి. చూడండి ఏం జరిగిందో. 10వ వచనం. జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. చూసారా?
మీ ఇంటి దగ్గర శుభ్రం కడుపు నిండా తినేసి అడుక్కునేవాడు అరుగెక్కి ఎడుతున్నాడు అనుకోండి, దారిని పోయే వాళ్ళు అందరూ ఏమ్మా అలా ఏడిపిస్తున్నావు, ఏం చేసావమ్మా అని నిన్ను అడుగుతున్నారు అనుకో. ఆడు నాకు కిళ్ళి ఇవ్వలేదు నువ్వు అని ఏడుతున్నాడు అనమాట. అక్కడ భోజనం పెట్టాక ఇంకా చెప్పట్లేదు, ఏడుతున్నాడు. అలాగా ఒకసారి చెప్పావు, ఒకసారి చూసావు, కిళ్ళి ఇవ్వలేదని అడిగాడు, ఏడుపు మొదలెట్టాడు. కిళ్ళి లేదురా బాబు నా దగ్గర, అన్నం పెట్టడమే గొప్పరా బాబు నీకు, ఇప్పుడు కిళ్ళీలు ఎక్కడ తెమ్మంటారా, నేనే తిన్నావు, నాకు అలవాట్లేదంటే నాకు తెలియదు, నాకు కిళ్ళి తింటే కానీ అన్నం పెట్టిందని కిళ్ళి పెట్టబెట్టి అన్నాడు అనుకో. అప్పుడు దారిని పోయేవాడు ఎవడైనా వచ్చి, ఏమ్మా ఎందుకమ్మా పాపం అడుక్కునేవాడిని అలాగే ఏడిపిస్తున్నావు, అరుగు మీద కూర్చోబెట్టుకు, మరి ఏం చేసావు, కొట్టావా, తిట్టావా, ఏం చేసావు? అప్పుడు నిజంగా ఒక ఆలోచన వస్తుంది, ఈయన కొట్టినా తప్పు లేదనిపిస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు యెహోవాకి కోపం రగులుకోవడంలో అర్థం ఉందా లేదా? మరి చిన్న విషయమే అది. అన్నేసి లక్షల మందిని ముప్పొద్దులో మేపుతుంటే తినేసేసి మళ్ళీ ఆయన మీదే తిరుగుబాటు, పీకల దాకా తినేసి మళ్ళీ తిరుగుబాటు. మాకు మాంసం ఎవడు పెడతాడు అని మాంసం కోసం ఏడ్చిన వాళ్ళు ఎక్కడైనా చూసామా మనుషుల్ని? మాంసం కోసం ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి. పిల్లలు అయితే ఏడుస్తారు, ఆదివారం ఆశగా ఇంటికి వచ్చేస్తారు, ఏ చికెన్ మటన్ ఉంటుంది అనుకొని. ఆ రోజు సరిగ్గా అమ్మ బెండకాయ ఇప్పుడేసేద్ది, ఎందుకో ఆ రోజు కుదరలేదు తేవడం. కంచం ముందు కూర్చోగానే ఇంకా మొదలెట్టేస్తాడు అంతే. నేను ఎన్నో ఆశలతో వచ్చాను ఇంటికి, మనసులో మొక్క ఎక్కడి నుంచి కదులుతుంది అనుకుంటున్నాం? స్కూల్లో చివరి బెల్ల కొట్టినప్పటి నుంచి మొక్క మనసులో మెదులుతుంది. సాయంత్రం తొందరగా ఇంటికి పోతాను, కడుపు నిండా మొక్కలతో కూర తినేసి పడుకుంటాను అనుకుని వస్తున్నాడు వాడు. తీరా చూస్తే నువ్వు బెండకాయ పడేసావు. ఆడికి బాధ కలిగేస్తుంది, ఏడుస్తాడు. సరే చిన్నపిల్లడు కదా ఎక్స్క్యూజ్ చేద్దాం. ఆడి కాలేజీకి వెళ్ళే వయసు వచ్చింది, డిగ్రీ చదువుతున్నాడు, ఎద్దులో ఎదిగాడు. అప్పుడు కూడా అదే పద్ధతి అనుకో, కోపం వస్తుందా రాదా? అరే నేను చిన్నపిల్లడు అనుకుంటున్నారా, డిగ్రీ చదువుతున్నారు, దౌర్భాగ్యుడా, తిండి కోసం ఏడుస్తావురా చిన్నపిల్లలాగా? నీకు అసలు డిగ్రీ చదివే మొహమేనా నీది అసలు? ఇప్పుడు నా అద్దంలో చూసుకున్నావా? చిన్నపిల్లల్లా ఏడుస్తావేంటి? నాకు అర్థం కాదు. దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? తిండి కోసం ఏడుస్తావు నువ్వు, తిండి కోసం. అలా అంటారు, కానీ తిండి కోసం ఏడిచేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. సంఘాల్లో అప్పుడప్పుడు ప్రేమ విందులు పెట్టుకుంటారు. సరిగ్గా మొక్కల కూర వేసారనుకోండి, ఆ మొక్కల కూర దగ్గరే మొదలైపోతాయి గొడవలు. ఒక్క ముక్క చిన్న తక్కువడింది అనుకో, పక్క చూస్తారు, వీళ్ళది తినరు. దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పక్క ఆకు మీద ఉంటుంది. పనికిమాలిన బుద్ధి అది, ఇంక పోదది. నాకు ఒకటి పడినా పర్లేదు, ఆడికి మాత్రం రెండు పడకూడదు. చూస్తారా దరిద్రం బుద్ధి? సో చూస్తారు, ఆడికి రెండు పడి వీడికి ఒకటే పడింది. వీడికి నేను ఎవరు అనుకుంటున్నారు అసలు? సంఘ పెద్ద పెళ్ళమంటే ఏమనుకుంటున్నారు నువ్వు? సంఘ పెద్ద పెళ్ళానికి ఒక ముక్క వేస్తారు నువ్వు? అటు మామూలు విశ్వాస పెళ్ళం అది, మా ఆయన సంఘ పెద్ద, దానికేమో రెండా, నాకు ఒకటే. అంటే లేదమ్మా గరిటని తీసేసేవాడు అలా అయిపోయిందమ్మంటే నోరు మోయ్, ఇంకంతే ఆకు ఎగిరిపోద్ది. అక్కడ నుంచి సంఘ పెద్ద వస్తాడు, ఆడు మామూలుగా అయితే ఏమండవు, కానీ ఒక మాట అనుబాంబ పడద్ది. ఏమన్నా తెలుసా? ఏడుసావు నీదో బతికి, నువ్వు పెద్దవే, పెళ్ళానికి ఒక మొక్క ఎక్స్ట్రా ఎంచలేపోయి ఏదవా బతుకంటది, అయిపోయింది అంతే. అక్కడితో ఇంకాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. చిచ్చి ఎంత అవమానించేసింది నన్ను, ఎంత అవమానించేసింది అనుకుంటాడు. అనుకుని ఇంక అక్కడ లేని పెంట అంతా వాడు చేస్తాడు. ఇలాంటివి అక్కడక్కడ చూస్తుంటాం. మొక్కల గురించి గొడవలు, క్యారేజీ పెట్టలేదని గొడవలు, మేము 100 రూపాయలు ఇస్తే మాకు ఇంతే ఇచ్చారని గొడవలు, మిగిలిపోయింది మాకు పంచలేదని గొడవలు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసాం మా ఇంటికి రాలేదని గొడవలు, మిగిలిపోయిన పలావు, మాడిపోయిన పలావు చివరిదంతా తీసేసి గోకేసి వాళ్ళకి ఇచ్చారు మాకివ్వలేదని గొడవలు. ఈ చెత్త అంతా చూసేసరికి చిచి వీళ్ళేం దేవుని పిల్లలరా బాబు అనిపిస్తుంది. వీళ్ళేం దేవుని పిల్లలు వీళ్ళు అనిపిస్తుంది కదా. అంటే మొక్క గురించి గొడవలు కామన్ అన్నమాట. ఇంకేమైపోయినా సరే, నాట నుండి నేటి వరకు ఇంక ఇది ఇంతేనంటారా? మారదా? మారదంటారండి, ఇంకా చెప్పలేరా? మారే అవకాశం ఉందంటారండి?
అవతలోడు ఒక ముక్క ఎక్కువ తిన్న పోనీలేనా సహోదరుడే కదా అనుకునే రోజులు వస్తాయంటారా? పోనీలేనా సహోదరే కదా, ఇదేమైనా శాశ్వత మట్టిలోకి పోతాం మనం? కూడు శాశ్వతమా, జీవితం శాశ్వతమా, ఏమి శాశ్వతం మనకి ఇక్కడ? ఈ దరిద్రం కోసం, ఈ పెంట కోసం ఎందుకు మనం అనవసరంగా మనసులో లేని ఫీలింగ్స్ పైకి తీసుకురావాలి అనుకునే మంచి మార్పు మనుషుల్లో వస్తుందంటారా? ఏమన్నా మౌనంగా ఉన్నారే, రాదనా ఏంటి? ఇంకా స్వతంత్రం రాదా? గాంధీ గారు చెప్పినట్టు ఇంక స్వతంత్రం రాదనమాట. మొగ్గ దగ్గర గొడవ ఆగడం, ఆడది రోడ్డు మీద నడవడం రెండు జరగవు అంటారేమో. అలాగుంది పరిస్థితి చూస్తే. ఏమండి, ఏడుస్తున్నారటండి దౌర్భాగ్యులు. మాకు మాంసం లేదని ఏడుస్తుంటే దేవుడికి కోపం రగులుకొని వారు ఏడ్చుట మోషే దృష్టికి కూడా ఎలా ఉందో తెలుసా? చెడ్డదిగా ఉందండి. చెడ్డదే కదండి, మరి చెడ్డదిగా ఉండడం చెడ్డదే. ఏడవడం మోషే దృష్టికి కూడా చాలా చెడ్డగా అనిపించింది. అరే తప్పు కదా ఇలా చేయటం, వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి. దేవుని సన్నిధిలో ఉన్నామని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, దేవుని చులకనగా చూడకూడదు కదా, సాతాను మాటకు లొంగిపోకూడదు కదా, ఆయన సన్నిధికి దూరం అయిపోకూడదు కదా. ఆయన సన్నిధిలో ఉండబట్టే కదా కనీసం ఈ సుఖమైనా ఉంది. ఆయన సన్నిధిలో లేకపోతే ఈ సుఖం కూడా ఒకప్పుడు లేదే. చూసారా, మనిషి మనోనేత్రాలు మూసుకుపోతే గతానికి వర్తమానానికి తేడా తెలియదండి. కళ్ళు మూసుకుపోవడం అంటారు దాన్నే. ఐగుప్తులో ఉండగా బానిస బతుకులు బతికేవారు. రోజు పని చేయాలి, పని చేస్తే తప్ప వాళ్ళకి ఏమీ లేదు, తిండి లేదు. కానీ ఇక్కడ పని ఉందా? లేదండి. నడవడం, తినడం, మళ్ళీ నడవడం అరిగేదాకా, మళ్ళీ తినడం, మళ్ళీ నడవడం, పడుకోవటం, మళ్ళీ పొద్దున్న ఫ్రెష్గా లేచి పడుదోంకోవడం. చెట్లు అయిపోతే ఇలా పందు పొలలకి అవన్నీ రెడీ చేయాలి మళ్ళీ దేవుడు వీళ్ళకి. కనీసం వేప పొలాలు కోసుకున్నా ఎన్ని చెట్లు ఉండాలి? 6 లక్షల మందికి ఒక 10-15 పెద్ద పెద్ద వేప చెట్లు ఉండాలి కొమ్మలతోటి. ఏమండి, అలా తినేసిన అలా కాపాడుకుంటూ వస్తుంటే వీళ్ళని ఏం పోయే కాలం అండి. ఇంకా దేవుడి దగ్గర కొంతమంది ఉండి కన్నీటి ప్రార్థనలు చేస్తారు. ఏం దేవుడు అయ్యా నువ్వు, ఎన్ని రోజులు అడగాలయ్యా నిన్ను, చిరాకు వచ్చేస్తుంది, 3 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను. ఏం అడుగుతున్నావు? ఇంకేమివ్వాలి నీకు? ఏమివ్వాలి? నేను ఇదివరకు కూడా చెప్పాను. ఒకసారి ఒకనొక ప్రాంతంలో 3 అంతస్తుల మేడ మీద కన్నీటి ప్రార్థన జరుగుతుంది. ఏ మేడ మీద? 3 అంతస్తుల మేడ మీద. అది పెద్ద సిటీలో, గుంటూరులో. సరే ప్రార్థన చేయడానికి ఆయన వచ్చారట. ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమనండి అంటే, సర్లే విశ్వాసులేమో అని చెప్పేసి వెళ్ళాను పైకి. 3 అంతస్తులకు వెళ్ళేసరికి అక్కడ హాల్ ఉంది పెద్దగా, అక్కడ కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. సరే నేను కూడా వెళ్ళాను. ఆ పెద్ద ఆవిడ చాలా ఏడ్చేస్తుంది. పాపం ఏం కష్టం వచ్చిందో ఈవిడికి, ఏమైనా ఆరోగ్యం బాగాలేదేమో, ఎందుకు ఏడుస్తుందో ఈవిడ అనుకున్నాను. అమ్మ తల్లి ఏడుస్తున్నావు అంటే ఆవిడ కాసేపు కళ్ళు తుడుచుకుని, అయ్యగారు ప్రార్థన చేయండి. ఏమ్మా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి లేదండి, ఒక పక్కన 2 సైట్లు కొన్నామండి, ఇంకో సైట్ అమ్మకానికి వచ్చిందండి. అది మేము కొందాం అనుకునే లోపు ఇంకొకటి పోటీకి వచ్చేసాడండి. ఇప్పుడు అది మాకు వస్తుందో రాదో అని భయంగా ఉందండి. ఆహా, ఆల్రెడీ 2 ఉన్నాయి, 3వది వచ్చిందా? అది కొనేయాలపు నువ్వు, అది వస్తుందో రాదో అని ఏడు చేస్తున్నావా? తండ్రి ఆ 2 కూడా తీసే ప్రభు, దరిద్ర వదిలిపోద్ది. వీళ్ళకి అనవసరంగా 2 ఇచ్చే ఉంటాం. ఆ 2 కూడా పోయి ఈ 3 ఒకటికి ఈ 3 కిందకు వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటే, పైన తాటాకు ముక్కలు 4 ఉంటే, పందులు గుడిసెలా అయిపోతే నీ ఇల్లు, అప్పుడు అర్థం అవుద్ది నీకు విలువ ఏంటో. నీతో పాటు సమానంగా 10 మంది కనబడుతుంటారు అక్కడ రోడ్డు మీద. అప్పుడు అనుకుంటావు, అరే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదురా బాబు అక్కడ ఉన్నప్పుడు అనుకుంటావు. అక్కడ ఉన్నప్పుడు నీకు వీళ్ళు కనబడరు. అయినా మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అనే మాట ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా? మీకు కలిగిన వాటితో, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి అనే మాట బైబిల్లో ఉంది. తృప్తి లేని జీవితం ఎందుకంటే ఆ జీవితం దరిద్రపు జీవితం.
ఎవడైనా ఒక చోట ఆగిపోవలసిన వాడే. వాడు బిలేనీరైనా మిలేనీరైనా ఎంత గొప్పవాడైనా ఒక చోట ఏమవుతాడు? ఆగిపోవాలి. ఆ శరీరం వాడు ఎన్ని సుఖాలు అనుభవిస్తూ వెళ్ళినా ఒక చోట ఆగిపోవాలి. ఆ జీవితం నీకు అర్థమైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతూ తృప్తి కలిగిన జీవితంతో ఉన్నదానితో సంతృప్తి పడి బ్రతుకుతూ ఆయన మార్గాల్లో నడుస్తూ పైనున్న వాటిని వెతకాలనుకుంటావు. అలా అనుకోకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఎంత దౌర్భాగ్యపు కోరిక. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూడవే, వాళ్ళు ఎప్పుడు నీ కంటికి కనబడరే. నీకున్నవి చాలామందికి లేవు. నీకున్నవి చాలామందికి లేవు. అంతెందుకమ్మా, నీకున్న అవయవాలే చాలామందికి లేవు. వాళ్ళకంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచలేదా? ఉన్నతమైన స్థితిలో ఉంచలేదా? మొన్న ఒక ఆమె రోడ్డు దాటుతుంటే లారీ గుద్దేసింది. ఎందుకు రోడ్డు దాటుతుంటే లారీ గుద్దేసిందో తెలుసా? ఆమె కళ్ళు లేవు. కానీ నిన్ను రోడ్డు దాటినా లారీ గుద్దదు. ఎందుకో తెలుసా? నీ కళ్ళు ఉన్నాయి. ఆమెతో పోల్చుకుంటే నీ జీవితం ఎంత గొప్పది కదా, ఎంత గొప్పది కదా. కానీ కళ్ళున్నాయి కదా అని ఎప్పుడు సంతోషించావు. కళ్ళజోడు లేదని ఏడుస్తావు. అది ఏ కళ్ళజోడు? నల్లద్దాలు, మళ్ళీ రేబన్ కావాలి నీకు. కాళ్ళు ఉన్నాయి కదా అని సంతోషించావు. కాస్ట్లీ బూట్లు లేవని ఏడుస్తావు. చేతులు ఉన్నాయని సంతోషించావు. వాచీ లేదని ఏడుస్తావు. బ్రాస్లెట్ లేదని ఏడుస్తావు. మెడంది కదా, తలకాయ ఎగిరి పడిపోలేదు కదా అని సంతోషించావు. నెక్లెస్ లేదని ఏడుస్తావు. కనీసం జుట్టు మిగిలింది కదా, ఏ పేను కొరుకుడో వచ్చేసి మొత్తం పోలేదు కదా అనుకో. ఇంకా పొడిగి ఎదిగితే పెద్ద జడ వేసేసుకుందాం అనుకుంటావు. ఏదో ఫేస్ ఉంది కదా అని ఆనందపడరు. రంగుంటే బాగుండు కదా అనుకుంటారు అద్దం ముందు నిలబడి. అసలు ఫేసే లేనోడు మరి ఆడ ఎంత బాధపడతాడు? జ్ఞానం బుర్ర వచ్చేసినోడు ఎంత బాధపడతాడు? పన్ను కొంచెం ముందుకుంటే ఎంత బాధపడిపోతారు. దేవుడు ఏంటో నా పొల్లు ఎలా చేసాడని క్లిప్పులు వేసేసుకుంటారు. మరి జ్ఞానం బుర్ర వచ్చేస్తే నీకేం చేస్తావు? ముక్కులోంచి పన్ను బయటకు వచ్చేది, దరిద్రం వదిలిపోద్ది. అప్పుడేం చేస్తావు? అబ్బే అలాంటివేం గుర్తుండవు. ఉన్నదాంతో సంతృప్తి పడలేని దౌర్భాగ్యపు వికలాంగులు, నిజమైన వికలాంగులు వీళ్ళేనండి. మానసిక వికలాంగులు అంటే వీళ్ళే. ఉన్నదాంతో సంతృప్తి పడరు వీళ్ళు. వీళ్ళకు ఒకవేళ కోరుకున్నది వచ్చినా కూడా దాంతో కూడా మళ్ళీ సంతృప్తి ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏదో వైపు చూస్తుంటారు వీళ్ళు. ఇంకో ఈ జబ్బున్నోళ్ళు వీళ్ళు, అలాంటి వాళ్ళు వీళ్ళు. ఈ వచనాలు చదివినప్పుడల్లా నాకు ఇస్రాయేల్ ఉంటే నాకు ఒక కొరడా ఇచ్చి కొట్టేరే బాబు అంటే చితక్కొట్టేది అనిపిస్తుంది. చాలా కోపం వచ్చేస్తుంది. దేవుడికి రావడంలో అర్థం ఉంది. ఇంక అందులో మనకే కోపం వచ్చేది వీళ్ళు చరిత్ర చదువుతుంటే. ఏం పోయే కాలంరా మీకు? శుభ్రంగా ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తిన్నది అరక్క ప్రాణాల మీద తెచ్చుకున్నారు. ఈరోజు కూడా చాలామంది ఇలాంటి క్యాండిడేట్లే. ఏం లోటు మీకు? ఎందుకే ఏడుపులు? ఎందుకు ఈ పెడగొప్పలు? ఒకడు ఏడు చేస్తుంటాడు, నాకు వేసారి రాలేదండి అంటే. ఇక్కడ బతుకుతున్నావు కదా, అక్కడికి వెళ్ళాక అరబ్బొడి చెత్తకొట్టి చెవులు మూసేస్తే అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తావు. అందరికీ మంచి పనులు దొరకవు. బ్రోకర్లు మోసం చేసేస్తుంటారు, మధ్యలో సద్ద తీరిపోద్ది. ఇక్కడ బ్రతుకుతున్నావు కదా, అన్నీ బాగున్నాయి కదా. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చి ఒకళ్ళు వస్తే వెళ్తూ. కానీ ఎందుకు ఏడు చేయడం? ఎందుకు దానికి ఏడు సేవ సాధిస్తావు? ఏమో రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. ఫ్లైట్ కూలిపోద్దేమో ఎవడో తెలుసు. ఈడెవడండి బాబు శుభం కోర్రా అంటే ఇలా అంటున్నాడు అనుకుంటున్నా. నేను అనలేదన్నమాట. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదని దేవుడే అన్నాడు. నన్ను ఏమనకండి మీరు. ఆయన అన్నదే చెప్తున్నా మీకు. ఉన్నదాంతో సంతృప్తి పనలేనివాడు ఏ ఉన్నా సంతృప్తి పడ్డు. ఇంకాడు జీవితమే అంతా వాడు మానసిక దౌర్బల్యంతో ఉన్నాడు. మానసిక దౌర్బల్యం. కనీసం నాకు ఇదైనా ఉంది, అవతల వాడికి అది లేదే అనే ఆలోచన నీకు రావాలి. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు.
తృప్తిగా, చాలు ప్రభా ఈ జీవితం, నాకు చాలు ప్రభా, నేను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఈరోజు ఉన్నాను, నాకంటే ఎన్నో లక్షల మంది, కోట్ల మంది నాకంటే క్రింద స్థాయిలో ఏమీ లేక బ్రతుకుతున్నారు. ఆకలికి అలమటిస్తున్న వాళ్ళు, ఒక పూట కూటికి లేక బాధపడేవాళ్ళు, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లేని ప్రజలు ఎంతోమంది ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రభువా, నాకు చాలు ప్రభువా ఈ జీవితం ఇచ్చావు, నీ సన్నిధిలో కొనసాగనివ్వు, చాలు నా బ్రతుకు అని అనుకోవాల్సిన విశ్వాస జీవితాలు ఎటుపోతున్నాయండి? ఎటుపోతున్నాయి? ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. మొన్న ఒకడు టీవీలో సాక్ష్యం చెప్పిస్తున్నాడు, పరలోక నేస్తం అని ఉంటాడు ఒక దొంగోడు, ఐజక్ ఏదో అడి పేరు, హైదరాబాద్లో ఉంటాడు. ఈ పరలోక నేస్తం అనే టీవీలో సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఏమనంటే వాచ్మెన్ అట, వీళ్ళకి ఒక 50,000 ఇచ్చారట టీవీ ప్రోగ్రామ్కి, 6 నెలలు తిరగకుండా కారు కొనేసారట, త్వరలో ఫ్లాట్ కూడా ఇచ్చేస్తాడట దేవుడు వీడికి. అది విన్నోళ్ళందరికీ ఏం చెప్తారంటే, మీరు కార్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, మీరు ఫ్లాట్లు కొనుక్కోవాలని, లేని ఆశలు పుట్టించడం కదా. అందరూ కార్లు కొనుక్కోగలరా? అందరూ ఫ్లాట్లు కొనుక్కోగలరా? దేవుడు అందరికి ఇస్తాడు, అలా ఇవ్వడు. అవసరం లేదనుకుంటే దేవుడు ఎవరికేమి ఇవ్వడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇలాంటి చెత్త అసలు మనసులో ఎవరికి మనం పుట్టించకూడదు, తప్పది. అమ్మా, నీకున్న దాంతో సంతృప్తి కలిగి బ్రతుకు, అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. నీకున్నదే నీకున్నది నీకు చాలు అని చెప్పాలి. కానీ నీకు కారు ఇచ్చేస్తాడు, మేడ ఇచ్చేస్తాడు, మిద్దెలు ఇచ్చేస్తాడు, అవి ఇచ్చేస్తాడు, ఇవి ఇచ్చేస్తాడు. ఇవి చాలా దొంగ మాటలు, అబద్ధపు మాటలు. అవన్నీ అయినా ఆడేదో చెప్పాడు అనుకో, వినడానికి మనకు బుద్ధి ఉండక్కర్లా. వాచ్మెన్ కారు ఎందుకైనా నాకు అర్థం కాదు. ఏం చేసుకుంటావు? ఏం చేస్తావు? సరిగ్గా తిరగడానికి కూడా పని ఉండదు. వాచ్మెన్ అంటేనే కాపలా ఉండేవాడు. కారు ఇస్తే ఏం చేస్తాడు? చూసారా, జనం కూడా అసలు ఆలోచించరండి, ఏదో చెప్పారు వినేసాం అనుకుంటారు అంతే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మనకిచ్చిన జీవితం గొప్పదా కాదా? ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు ఇక్కడ కూర్చున్న వారిలో, నా జీవితం అసలు బాగాలేదండి, దేవుడు నాకు మంచి జీవితం ఇవ్వలేదండి అన్న వాళ్ళు చేయొద్దండి, ఉన్నది ఊడిపోద్ది. నా జీవితం అసలు బాగాలేదండి, దేవుడు నాకు మంచి జీవితం ఇవ్వలేదు, ఇలాంటి జీవితం నాకు దేవుడు ఇచ్చిన, చాలా తప్పు చేశాడు దేవుడు అన్నోళ్ళు చేయెత్తాలి. చూసారు, ఎవ్వరు లేరు. ఎందుకంటే మీకు తెలుసు దేవుడు మిమ్మల్ని మంచి స్థితిలోనే ఉంచాడు. దేవుడు మిమ్మల్ని మంచి స్థితిలోనే ఉంచాడు. దాన్ని బట్టి మీరు సంతోషిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా దేని మీద పెట్టాలి? ఏమో నేడో రేపో యేసు రాకడా, నా ప్రాణం పోకడా, రెండిటిలో ఏది జరిగినా నేను పైనున్న వాటినే వెతకాలి తప్ప భూ సంబంధమైనవి నాకు శాశ్వతం కాదు. ఇక్కడ నాకు ఎన్నున్నా వదిలిపోవాలి, ఎన్నున్నా నేనేం చేయాలి? వదిలిపోవాలి. ఈ ఆలోచన ఇశ్రాయేలీయులకు ఉండుంటే బతికేవారండి దేవుని సన్నిధిలో. తెలుసా మీకు ఆ విషయం? బతికేవారు. బతకలేదండి, దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, మీ అడియాసల వల్ల మీ మీదకి వచ్చేది దేవుని ఉగ్రతే. మీ దురాశల వల్ల మీ మీదకి వచ్చేది దేవుని ఉగ్రతే. కాబట్టి అత్యాశ పనికిరాదు, దురాశ పనికిరాదు. దేవుని సన్నిధిలో ఆయన కాపుదలలో మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళనివ్వండి, అలా వెళ్ళనివ్వండి. ఆయన నడిపించే జీవితం బాగుంటుంది. మనమే కోరుండి తోసుకుని పోవాలనుకుంటే అది బాగోదు ప్రియులారా. మనల్ని ఆయన నడిపిస్తుంటే ఆ జీవితం బాగుంటుందండి. ఆయన సన్నిధిలో నడవాలి. అందుకే నేను నీకు తోడుగా వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తాను చెప్పినప్పుడు దేవుడు వీళ్ళని విడువడు, ఎడబాయుడు. వీళ్ళకి బుద్ధి ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు తోడుగా వస్తా అన్నప్పుడు మనకెందుకు భయం? మనం ఎందుకు ఏడవాలి? ఒకవేళ నిజంగా మనకు మాంసం అవసరం అయితే ఆయన పెట్టలేడా? పూరేళ్ళు రప్పిస్తాడండి, తింటారు. అదే జరుగుద్ది. చూడండి అక్కడ 19వ వచనం, 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనుము. 18వ వచనం, సంఖ్యాకాండం 11 అధ్యాయం 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసం తింటారు. యెహోవా వినునట్లు ఏడ్చి
మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగా జరిగిందని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. గుర్తుపెట్టుకోండి, ప్రభువులోకి రాకమునిపే బాగుండేదండి బాబు అన్నారనుకోండి, మీరు కూడా ఇశ్రాయేలీలు లాంటి వాళ్ళే. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా కనబడుతుంటారు. అప్పుడప్పుడు ఏమంటారు వీళ్ళు, ప్రభువులోకి రాకముందే బాగుండేదండి, అనవసరంగా వచ్చామండి. ఆహా ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం. ఏమి శాశ్వతం? ఏది శాశ్వతం? ధనవంతుడు లాజరు చరిత్ర తెలీదా నీకు? తెలీదా? అదే రాశాను, కళ్ళ ముందు కరిగిపోవురా అనే పాటలో ఆ ధనవంతుడు లాజరు చరిత్ర రాశాను మొదటి చరణంలో. ఆ చరిత్ర నీకు అర్థం కదా, అర్థం కావాలి. ధనవంతుడి గమ్యస్థానం ఎంత బాగుంది, లాజరు గమ్యస్థానం ఎంత బాగుంది. రెండింట్లో ఏది ఉన్నతంగా ఉంది? మీరు ఆలోచించండి. ధనవంతుడి గమ్యస్థానం వేదనతో కూడుకుంది, లాజరు గమ్యస్థానం ఆదరణతో కూడుకుంది. భూమి మీద ఉన్న జీవితం అసలు శాంపిల్ అండి. ఇది అసలు జీవితమే కాదు, నమ్మకండి దీన్ని. దీని తర్వాత ఉన్నదే అసలైన జీవితం, అది తెలుసుకోండి. ఇది కాదు అసలు జీవితం. ఈ ఇశ్రాయేలుకి అర్థం కాలేదు దౌర్భాగ్యులు. ఈ అరణ్య యాత్ర అది అసలు శాంపిల్. అసలైన జీవితం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు అనుభవించబోతున్నారు, అది వాళ్ళకి శాశ్వతం. కానీ అక్కడికి వెళ్లకుండా ఇక్కడే వీళ్ళు కత్తిరించబడ్డారు. కారణం, దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలియకపోవడమే. అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 19వ వచనం, ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, 30 days, 1 నెల దినముల వరకు. అనగా అది మీ నాసికా రంధ్రాల్లో నుండి బయటకు వచ్చేసట. అమ్మో చీ, ఇందులోంచి వచ్చేసి తిని 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 పీకల దాకా వచ్చేసి ఇంకా అలా అనేసరికి ముక్కులోంచి కూడా బయటకు వచ్చేసి ఎంత తింటారా మీరు. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, పీకల దాకా తిన్నావు కదా అంటాం కదా. ఆ మాట దేవుడు అంటాడు, నాసికా రంధ్రాలలో నుండి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టేంత మాంసం పెడతాను రా, తినండి, మీకు అసహ్యం పుట్టేంత మాంసం తిందురు. యాలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి, చూసారు ఏమంటున్నాడు, ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చాం అనుకుంటురి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు 1 నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తం గొర్రెలు పశువులు చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్ర చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అన్నాడట. మోషే గారి భయం, మోషే గారిది. ప్రభువా, నువ్వు 1 నెల రోజులకు మాట ఇచ్చేసావు ప్రభువా, 6 లక్షల మంది ప్రభువా, తృప్తిగా 1 నెల రోజులు తినాలంటే ప్రభువా ఎన్ని గొర్రెలు తెగిపోవాలి ప్రభువా, ఎన్ని పశువులు తెగిపోవాలి ప్రభువా, సముద్రంలో ఉన్న చేపలన్నీ పోగేసుకొచ్చి గుట్ట కింద వేస్తే గుట్ట 2 నిమిషాలు తినేస్తారు ప్రభు వీళ్ళు అని మోషే గారు భయపడిపోతుంటే దేవుడు అన్నాడు, డోంట్ వరీ, నా శక్తి ఏంటో వీళ్ళకి చూపిస్తాను. అది చూపించిన తర్వాత వీళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను. అందరూ తిన్నారండి మాంసం, సమృద్ధిగా తిన్నారు, పూరేళ్ళు వచ్చాయి, తిన్నారు. 33వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే తినేసి ఇంకా టూత్పిక్తో బయటికి తీసుకోలేదన్నమాట దాన్ని. మనం కూడా మాంసం కూర తినేసిన తర్వాత చేసే పని ఏంటి, ప్రశాంతం కుర్చీలో కూర్చొని ఓ టూత్పిక్ తీసుకుని ఏం చేస్తాం అనుకుంటాం, అంతే కదా. మరి మాంసం తిన్న తర్వాత అదే పని, ఇంకా వీళ్ళు టూత్పిక్ చేతితో పట్టుకోవాలా, ఇంకా అది జరగట్లా. కొంతమంది సూది పిన్నిసి వాడతారు, కొంతమంది చీపురు పుల్ల వాడుతుంటారు, కొంతమంది టూత్పిక్ వాడతారు. మొత్తం మీద వీళ్ళు ఇంకా మొదలెట్టలేదు.
పళ్ళ సందుల్లో ఇంకా ఉంది, ఇంకా నవలలేదట. అప్పుడే యెహోవా కోపము జనుల మీద రగ్గులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోత్ హత్తావా అను పేరు పెట్టబడెను. ఆ పదానికి తెలుగులో అర్థం ఏంటో తెలుసా? దురాశ. ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు ఏమర్థం కావాలో తెలుసా? యెహోవా సన్నిధిలో నిజంగా నడవాలనుకునేవాడికి దురాశ ఉండకూడదు. ప్రభువా, నువ్వు ఇచ్చింది నాకు చాలు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన జీవితం చాలామంది కంటే బాగుంది, చాలు ప్రభువా, నాకు చాలు. ఎవరితోనో పోల్చుకుని, ఎవరినో చూసి నేను అలా ఎందుకు ఉండలేదని ఏడవటం న్యాయం కాదు. అయినా నేను నాకంటే గొప్ప స్థితిలో ఉన్నవాడిని ఎప్పుడు చూడకూడదు. నాకంటే క్రింద స్థితిలో ఉండి చూసినప్పుడు నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. అంతే కదా? అంతేనా? బస్సులో కూర్చున్నాడు నిలబడినోడిని చూసినప్పుడు ఏమనుకోవాలి? అమ్మయ్య అనుకోవాలి. నిలబడినోడు వేలాడేవాడిని చూసినప్పుడు ఏమనుకోవాలి? అమ్మయ్య, వాడికంటే నేను బెటరే అనుకోవాలి. వేలాడేవాడు పరిగెత్తేవాడిని చూసినప్పుడు ఏమనుకోవాలి? అమ్మయ్య, నేను బెటర్, ఏడికి అసలు దొరకలేదు అనుకునేవాళ్ళే. ఆ పరిగెత్తేవాడు కాళ్ళు రెండు తెగిపోయి రోడ్డు మీద కూర్చొని అడుక్కునేవాడిని చూసినప్పుడు ఏమనుకోవాలి? అమ్మయ్య, నేను పరిగెత్తుతున్నాను, వీడు మొత్తానికి కాళ్ళు లేకుండా ఉన్నాడు అనుకోవాలి. ఈ కాళ్ళు లేనోడు సమాధిలో నిద్రపోతున్నవాడిని చూసినప్పుడు ఏమనుకోవాలి? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అనుకోవాలి. చూసారా, ఎప్పుడు కూడా కిందున్నోడిని చూస్తున్నప్పుడు మనకి ధైర్యంగా ఉంటుంది. అదే పైనున్నోడిని చూసినప్పుడు దురాశ పుడద్ది, ఉన్న సంతోషం నాశనం అయిపోద్ది. దేవుడు అదే చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా దురాశతో చూడక నాయన ఎవరి వైపు. నీకున్నది నీకు చాలు, నీ దాంతో నువ్వు సంతృప్తి పడి ఉండు. రేపు నీది కాదు, ఆడిది కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మట్టిలో పోవాల్సిన వాళ్ళే. మళ్ళీ కూర్చున్నోడు, నిలబడినోడు, వేలాడేవాడు, పరిగెత్తేవాడు, కాళ్ళు లేనోడు ఆ మట్టిలో నోడి దగ్గరికే పోతారు. మళ్ళీ ఇదంతా ఒక చోటకే చేరిపోద్ది. మన్నైనది వెనకటి వల్లే మన అయిపోద్ది. మీ ఊళ్ళో చాలామంది ధనవంతులు ఉంటారు, ల్యాండ్ లాడ్లు ఉంటారు, పదవులు ఉన్నోళ్ళు ఉంటారు, చదువులు ఉన్నోళ్ళు ఉంటారు, అధికారం ఉన్నోళ్ళు ఉంటారు. ఎంతోమంది భీమవరం నిండా డబ్బులు ఉన్నోళ్ళే. భీమవరం చూస్తుంటే ఇది చిన్న కువైట్లో ఉంది. అన్ని బ్రాండ్ షర్ట్లు దొరుకుతున్నాయి ఇక్కడ. రాజమండ్రిలో కూడా లేవు. నేను అదే ఆశ్చర్యపోతాను భీమవరానికి వచ్చినప్పుడు. వారిని రాజమండ్రిలో కూడా లేవురా ఇక్కడ ఉన్న షాపులు అంటాను మన పిల్లలతో. అన్ని బ్రాండ్లు ఉంటాయి ఇక్కడ, అన్ని కంపెనీలు. షర్ట్లు ఏంటి, ప్యాంట్లు ఏంటి. మరి ఆడోళ్ళ బట్టలు నాకు తెలియవు, మీరు చూసుకోండి. ఆ షర్ట్లు, ప్యాంట్లు, ఈ బ్రాండెడ్ కంపెనీలు అన్నీ కనబడతాయి రోడ్డు మీద. రాజమండ్రిలో కూడా అన్ని కంపెనీలు ఉండవు. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు కదా, అందరూ కూడా మీతో పాటు ఎక్కడికి వచ్చేస్తారు? మట్టిలోకి వచ్చేస్తారు. మనందరం వెళ్ళేది ఒకే మట్టికి. మనందరం వెళ్ళేది ఒకే మట్టికి. 500 రూపాయలు చీర కట్టుకున్న మట్టికే, 5,000 రూపాయలు చీర కట్టుకున్న మట్టికే, 50,000 కట్టిన మట్టికే, ఐశ్వర్యరాయిల పెళ్లిపేటల మీద 1 కోటి రూపాయలు కట్టిన మట్టికే. మన శరీరం మట్టికి పోతుందన్న వాస్తవం మనకు అర్థమైతే దురాశ లేని జీవితం అది యెహోవా సన్నిధిలో నడిచే జీవితం. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి, మీరు దేవుని సన్నిధిలో నడుస్తున్నారా? దురాశ లేని వారుగా ఆయన సన్నిధిలో ఉన్నారా? ఆయన కాపుదలలో ఉన్నారా? ప్రభువా, నీ సన్నిధి నాకు చాలు ప్రభువా, నీ కాపుదల నాకు చాలు ప్రభువా అని చెప్పగలిగే మంచి విశ్వాస జీవితం ఉందా నీ దగ్గర? వెతుకుతున్నావా పైన ఉన్న వాటిని? ఇంకా లేకపోతే కింద ఉన్న వాటి కోసమే రోజు ఏడుస్తున్నావా? నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. ఒకనొక రోజు ఒక ముసలమ్మ నా దగ్గరికి వచ్చింది. మహా అయితే ఒక 60 ఏళ్ళు పైనే ఉంటాయి, 60-65 ఏళ్ళు ఉంటాయి. వచ్చింది, చీటి రాసుకొచ్చింది, చీటి నా చేతిలో పెట్టింది. ఏంటబ్బాయి చీటి నిప్పు చూశాను. ప్రతిరోజు మానకుండా నా కొరకు ప్రార్థన చేయండి అని ఉంది. కింద మాట ఏమనుందో తెలుసా? తొందరగా నేను ఒక మంచి ఇల్లు కట్టుకొనులాగున ప్రార్థన చేయండి ప్రతిరోజు. అది చూశాను. అమ్మా, నిత్య జీవితం మీద నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగాను. వెంటనే ఇమ్మీడియట్గా నాకు క్వశ్చన్ అదే ఆమెతో. నిత్య జీవితం ఏంటండి అంది.
అదేనమ్మా, పరలోకం వెళ్ళాలి కదా, మనందరం పరలోకానికి చేరాలి కదా. నీ అభిప్రాయం ఏంటమ్మా? మరి దాని గురించి ఈ ప్రార్థన అది ఏం అవసరం లేదా? దాని గురించి వెతకాల్సిన అవసరం లేదా? నీకు ఫీలింగ్స్ ఏం లేవా అని అడిగితే, అవన్నీ తర్వాత చచ్చిపోయాయి కదండి, ముందు ఇల్లు కావాలి కదండి అంతే. ఆహా, ఏమి విశ్వాసం, ఏమి విశ్వాసం! అవన్నీ ఆవిడ చూసి వచ్చాడండి. ముందు ఇల్లు కూడా చూడండి. 65 ఏళ్ళు పెట్టిలో వెళ్ళిపోయే వయసు. రేపో మాపో పెట్టి రెడీగా చూస్తుంది. నువ్వేమో హాల్లో కూర్చుందాం అనుకుంటున్నావు, బెడ్రూమ్లో దొల్లేద్దాం అనుకుంటున్నావు. ఆ పెట్టేమో రా ఇక్కడ పడుకుందాం అంటుంది. చూసారా, మనిషి ఇంక ఏ స్థితిలోకి వెళ్ళినా రియలైజ్ అవ్వట్లేదన్నమాట. 65 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు ఏంటంటే అసలు బాల్య దినములయందే దాన్ని స్మరణకు తెచ్చుకోమంటే, నీకు 65 ఏళ్ళు వచ్చినా ఇంకా స్మరణలోకి రాలేదంటే ఏం చేయాలి? ఎప్పుడు స్మరణకు తెచ్చుకోమన్నాడు? బాల్య దినములయందే స్మరణకు తెచ్చుకో అన్నాడు. 65 ఏళ్ళు వచ్చినా ఇంకా నీకు స్మరణకు రావట్లేదు, ఇంకా ఇక్కడే ఉండిపోవాలని ఆలోచిస్తున్నావు, దురాశలకు లొంగిపోతున్నావు. వద్దు ప్రియులరా, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ హెల్దీ. నీ స్పిరిచువల్ లైఫ్ బాగుండాలనుకుంటే నీ ఆలోచన విధానం బాగుండాలి, నువ్వు బైబిల్ చదివే విధానం బాగుండాలి. టోటల్గా నువ్వు చాలా మారాలి, నిన్ను నువ్వు చాలా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే దేవుని సన్నిధిలో కొనసాగగలుగుతావు. లేదంటే దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడతావు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. చివరి దినం కదా, త్వరపడి రండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇంతవరకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి కాంతిలో మీ బిడ్డలను నడిపించండి, వారి హృదయాలను వెలిగించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.